వందనాలు. అలాగే బ్రిడ్జిపేట నుండి మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చిన మరి దేవుని ప్రియులకు కూడా ప్రభు పేరిట వందనాలు అలాగే శుభాలు తెలియజేస్తున్నామండి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. మరియు పరిశుద్ధాత్మ ఇలాగు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. చదవండి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి అన్నాడు. చూడండి, ఈ వాక్యాన్ని గత కొద్ది రోజులుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉన్న వాక్యాన్ని మనము కొద్ది రోజులుగా ధ్యానం చేస్తున్నాం. దానిలో ఇశ్రాయేలీయులు, యాకోబుకు పుట్టిన సంతానము, అబ్రహాము వాగ్దానాలకు వారసులైన ఇశ్రాయేలీయుల గూర్చి, నిర్గమము అయిన ఇశ్రాయేలీయులు, అప్పట్లో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి నిర్గమం అయ్యారు కదండి, వారి కోసం మాట్లాడుతున్న సందర్భం. వీరు ఏం చేశారు అంటే 40 సంవత్సరములు దేవుని యొక్క కార్యాలను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. ఎప్పుడు అంటే అరణ్యములో శోధన దినమందు వారు కోపము పుట్టించారు, కాబట్టి మీ హృదయములో అలాగూ కఠిన పరుచుకోవద్దు అని దేవుని యొక్క లేఖనాల్లో మనం చదువుతున్నాం. చాలామందికి ఈ ప్రశ్న వచ్చి ఉండొచ్చు, ఏమని అంటే మరి దైవజనులు థామస్ గారు ఇదే వాక్యాన్ని ఇశ్రాయేలీల యొక్క జీవితంలో రక్షణ పొందని వారికి చెప్పారు కదండి, చెప్పారండి ఇదే వాక్యాన్ని. అది ఒరిజినల్ కాంటెక్స్ట్ అన్నమాట. దైవజనులు ఏదైతే పోయిన కాన్ఫరెన్స్లో మాట్లాడారో వాస్తవానికి ఇది ఎవరికి రాస్తున్నాడు, ఈ యొక్క సన్నివేశం ఎందుకోసం రాస్తున్నాడు ఈ సన్నివేశం అనే దాన్ని దైవజనులు కోట్ చేస్తూ ఒరిజినల్ కాంటెక్స్ట్ని మాట్లాడారు. ఏమనంటే ఇశ్రాయేలీలు అలాగూ చేశారు కాబట్టి ఇప్పుడు ఉన్న ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వారిని హెచ్చరిస్తూ వారికి రాసిన సందర్భం. ఇది ఒరిజినల్ కాంటెక్స్ట్. దానినే ఇశ్రాయేలీలకి ఏమని రాస్తున్నాడు అంటే హెచ్చరిస్తూ ఏమని రాస్తున్నాడంటే మీరు రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రాస్తున్నాడు. అయితే నేను దీనిని ఇదే అధ్యాయాలను దేని కొరకు మాట్లాడుతున్నానంటే దేవుని ఇశ్రాయేలీలైన సంఘమైన మన కొరకు రక్షణ స్వాస్యము ఏంటండి. ఎందుకంటే మనందరం రక్షించబడ్డాము కాబట్టి మన రక్షణ ఎప్పటికీ మనము కోల్పోమా? మన రక్షణ ఎప్పటికీ కోల్పోము. కాబట్టి రక్షణను స్వాస్యాన్ని మనము అనుభవించకపోతామేమో, కాబట్టి ఈ ఇశ్రాయేలీల్ని దృష్టాంతంగా చూసుకుంటూ మనము వారు చేసిన తప్పిదాలని మనం చేయకూడదు అనే సందర్భంలో నేను దానిని వినియోగిస్తున్నాను. మరి ఎలాగూ కుదురుతుందండి అని మీరు అనుకోవచ్చేమో. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఏమని రాశాడు చదవండి. సహోదరులారా, ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? సహోదరులకి రాస్తున్నాడండి. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? కొరింథీయులున్న సంఘానికి రాస్తున్న మొదటి పత్రిక అనమాట, ఫస్ట్ పత్రిక. కొరింథీలో ఆ ఊరిలో కొరింతు అనే పట్టణంలో ఉన్న ఆ ప్రజలకు అంటే సంఘమునకు ఒక పత్రిక రాశాడు. అది ఫస్ట్ పత్రిక రాస్తూ ఏం చెప్తున్నాడంటే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఆ సంగతి ఏంటంటే మన పితరులందరూ మేఘము కింద ఉన్నారు, వారందరూ సముద్రములో
నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేశారు. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకున్నట్లు ఈ సంగతులు మనకు ఎలాగున్నాయి? దృష్టాంతములుగా ఉన్నాయి అన్నాడు. ఇంకొక కిందకు వస్తే చూడండి, 10వ వచనం చదవండి. మీరు సనుగు కొనకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత ఏమైపోయారు? నశించిపోయారు. మరలా చెప్పాడు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమునందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అర్థమైందండి నేను చెప్పింది? ఒరిజినల్ కాంటెక్స్ట్ ఏంటి అంటే, ఇశ్రాయేలీలకు రాస్తూ హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు. ఏమనంటే, ఇదిగో ఇలా జరిగింది, మన పితరులు వారందరూ ఇలాగ చేశారు, అలాగ చేశారు, ఇదిగో మనకి చివరి వరకు అంతవరకు ఎవడైతే సహిస్తాడో వాడికే రక్షణ అనే కాంటెక్స్ట్లో ఒరిజినల్ కాంటెక్స్ట్ని దైవజనులు మాట్లాడారు. అయితే దీనిని జరిగిపోయిన అంశాలని నేను దృష్టాంతాలుగా తీసుకుని రక్షణను స్వాస్యానికి చెప్తున్నాను. రక్షణకి చెప్పానా ఇది ఎప్పుడైనా? నేను రక్షణకి ఎప్పుడైనా చెప్పానా? ఈ దృష్టాంతం ఇశ్రాయేలీలు మరి చచ్చిపోయారు కదా కాబట్టి వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారని ఎప్పుడైనా చెప్పానా? ఎప్పుడైనా విన్నారా? నేను చెప్పడం బయట చెప్పారులేండి. వాక్యం తెలియని వాళ్ళు చాలామంది మాట్లాడేశారు. ఏమని? ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళిపోతారంటే నిర్గమైన వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారని ఆ రెఫరెన్స్లు చూపించేశారు. కానీ వాస్తవానికి వారు రక్షణ పొందారు కాబట్టి విశ్వాసాల వీరుల జాబితాలో వారిని రాశాడే లేదా? మరి ఇశ్రాయేలీలు అందరూ వెళ్ళారా స్వాస్యానికి? కానానికి వెళ్ళిపోయారు అందరూ ప్రవేశించారు. నిర్గమైన వాళ్ళు అందరూ వెళ్ళలే. యెహోషువ మరియు కాలేబు వీళ్ళిద్దరు మాత్రమే దాంట్లో ప్రవేశించారు. కానీ యెహోషువ కూడా వారికి విశ్రాంతిని కలుగజేయలేదు. అంటే దానిని వారు కూడా అనుభవించలేదు. కాబట్టి వారు ఎందుకు అనుభవించలేదు? వారు ఎందుకు దానిని అనుభవించలేదు? ఎందుకు వారు దాంట్లోనికి ప్రవేశించలేదు అంటే, మొన్న మాట్లాడుతూ శోధన దినమందు వాళ్ళు దేవునికి విసుగు రప్పించారు, కోపం రప్పించారు. కాబట్టి వారికి ఆ విశ్రాంతి, ఆ నెమ్మది, లేకపోతే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారు స్వాస్యం చేసుకోలేదు, లేకపోతే దాన్ని అనుభవించలేదు. కాబట్టి వారి జీవితాన్ని అరణ్యంలో తిరిగారు, వాళ్ళు శవాల్లాగా రాలిపోయారు అని మనం చదువుకున్నాం. ఇవి నేను దేని కొరకు అంటే మీకు కొంచెం డిస్టర్బ్ అవుతారని చెబుతున్నాను. దేని కొరకు ఈ ఇశ్రాయేలీల కథని నేను 3వ అధ్యాయం నుంచి తీసుకుని చెబుతున్నానంటే, రక్షణ స్వాస్యం కొరకు. దేని కొరకండి? రక్షణ కోసం నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది రక్షణ పొందారు? స్తోత్రం చెబుదాం. మనందరం రక్షణ పొందాం కాబట్టి రక్షణను స్వాస్యాన్ని నేను క్రోడీకరిస్తూ మీకు వివరిస్తున్న సంగతులు అనమాట ఇశ్రాయేలీల గురించి. దీనిలో భాగముగా నేనేం చెప్పానంటే, శోధన దినమందు మీ పితరులు ఏం చేశారు? నన్ను కోపము పుట్టించారు. ఇంతకే శోధన దినమందు పితరులు అంటే ఎవరు అని మనం అనుకున్నాము? మోషే మరియు అహరోనులు. వీరు ఏం చేశారు? శోధన దినము, శోధన అంటే ఒక పదం చెప్పాను, అది చదువుతారు రండి. నిర్గమకాండం. నేను దాన్నే జస్ట్ అలా చెబుతూ ముందుకు వెళ్ళిపోతాను. నిర్గమకాండము 17వ అధ్యాయము 7వ వచనం చదవండి. అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మత్సా అని మరియు మెరీబా అనియు పేర్లు పెట్టినప్పుడు, మత్సా అనగానే పైన 2 అని రాసి ఉంది కదా, కింద ఏం రాసి ఉంది చూడండి? శోధన. కాబట్టి ఆ రోజు జరిగిన అంశాన్ని శోధన దినము అని చెబుతూ మీ పితరులను శోధించారు అని చెప్పాడు. ఇంతకే శోధించింది ఎవరు? ఆ రోజు మనము చదువుకున్నాము. మోషేకి దేవుడు చెబుతూ
నువ్వు వీళ్ళకి దాహం వేస్తుంది, నీళ్లు లేవు అని నా మీద సణుగుకుంటున్నారు కాబట్టి నువ్వు వెళ్ళి హోరేబులో ఉన్న బండతో నువ్వు మాట్లాడు అని చెప్పాడు దేవుడు. ఏమన్నాడండి? మాట్లాడు అంటే మోషే ఏం చేశాడు? ఆ బండతో ఎన్నిసార్లు కొట్టాడు? 2 సార్లు కొట్టేటప్పటికి దేవుడు మోషేని మెచ్చుకున్నాడు కదండి. మెచ్చుకున్నాడా? మోషేని ఏమన్నాడు చదువుతారా? మోషేని ఏమన్నాడు? సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11వ వచనం. త్వరగా చెప్పి నేను ముందుకు వెళ్తాను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి అక్కడ? మోషే అహరోనులతో. ఎవరితో చెప్తున్నాడు? మోషే మరియు అహరోనులతో ఇలా చెప్తున్నాడు. ఏమని? మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకుని పోరని ఎవరితో చెప్పాడు? మోషే అహరోనుతో. ఇప్పుడు మోషే ఏం చేశాడు? అసలు దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించలేదు అని రాశాడు. దేవుని పరిశుద్ధతను సన్మానించకపోవడం ఏంటి? ఆ బండతో మాట్లాడు అని చెబితే మోషే ఏం చేశాడు తెలుసా? బండతో మాట్లాడలేదు. ఆ బండను ఏం చేశాడు? 2 సార్లు కొట్టాడు. ఇశ్రాయేలీయులు ఫస్ట్ నుంచి ఈ 2 అనేది నడుస్తూనే ఉంది. ఎలాగా? 10 ఆజ్ఞలు రాతి పలకలు ఎన్ని ఉన్నాయి? 2 రాతి పలకలు. ఎన్నిసార్లు ఇచ్చాడు? 2. బండలు ఎన్నిసార్లు కొట్టాడు? 2. ప్రతి చోట రిపీట్ అవుతుంది 2 అనేది. రిపీట్ అవడం వల్ల మనిషికో మాట తెలుసండి, అది మనిషికో మాట. కానీ ఇక్కడ జరుగుతున్న దృష్టాంతంలో ప్రతిసారి రిపీట్ అవుతున్న 2 దెబ్బలు కొట్టాడు. 2 దెబ్బలు కొట్టేసరికి దేవుని కోపం వచ్చింది. నేను వెళ్ళి ఏం చెప్పాను? నేను కర్రతో కొట్టమని చెప్పలే, కర్రను తీసుకెళ్ళు అని చెప్పాను. తీసుకెళ్ళమంటానికి కొట్టమంటానికి తేడా ఉందా లేదా? చూసి రమ్మంటే బల్లి తెలుతున్నాను మీకు. నేను జస్ట్ ఇంటి ఎత్తుంటే మొత్తం ఇంజిన్లు స్టార్ట్ అయిపోతున్నాయి. చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు అయిపోయింది. నువ్వు కర్ర పట్టుకుని వెళ్ళు అన్నాడు తప్ప కర్ర పెట్టి కొట్టనలేదు. నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు, అవి నీకేమిస్తాయి? నీళ్ళు ఇస్తాయి అని చెబితే వెళ్ళి ఆ కర్రను పట్టుకుని 2 బార్లు బాధేసాడు, అట్టుకుని పిల్లలను బాధినట్టు. బాధేసరికి ఏమైంది? నీళ్ళు వచ్చినాయి, పశువులు తాగాయి, మొత్తం అంతా చాలా సంతోషంగానే ఉంది. కానీ దేవుడు వెంటనే మోషే అహరోనులతో అంటున్న మాట ఏంటంటే, మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు, నేను చెప్పిన పనిని చేయలేదు. అందరూ అనుకుంటున్నాం ఏమని? కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే దేవుని మీద తిరుగుబాటు చేశారు, ఇశ్రాయేలీయులు మాత్రమే కోపం రప్పించారు అని. కానీ ఇక్కడ చెప్తున్న సందర్భంలో అహరోను కోపం రప్పించాడు, అలాగే మోషే కూడా కోపం రప్పించాడు. మోషే ప్రతిసారి చాలాసార్లు మోషే దేవునికి కోపం రప్పించిన సన్నివేశాలు ఉన్నాయి. చూడండి, ఆ మాటల్ని నేను చెబుతాను. మోషే కోపం రప్పించాడు అనే మాటను కూడా ఒక మాట ఉంటుంది, చదువుదాం. ఉదయం దాన్ని నేను చదివినప్పుడు ద్వితీయోపదేశకాండం అనుకుంటూ చూసాను. అది మోషే ప్రతి చోట దేవుణ్ణి విసిగించాడు. అయితే దానిలో ఒక భాగాన్ని నేను ఒక చోట చదివాను. అయితే దానిని వివరిస్తాను. సంఖ్యాకాండంలో అనుకుంటా. నాకు బాధ ఏంటంటే నాకు అంత రెఫరెన్స్లు గుర్తుండట్లే. చెప్పాలని అవన్నీ చూస్తాను కానీ నాకు ఆ రెఫరెన్స్లు గుర్తుండకపోవడం వల్ల కాస్తంత ఇబ్బంది అయింది. దయచేసి ద్వితీయోపదేశకాండం సంఖ్యాకాండం 11వ అధ్యాయం. రైట్. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో 11వ వచనం చదువుదాం.
చదవండి చదవండి అమ్మ చదవండి. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని ఎవరితో చెప్తున్నారు చెప్పండి? మోషే యెహోవాతో ఏమని మాట్లాడుతున్నాడో చదువుదాం. నీవేళ నీ సేవకుని అంటే నన్ను బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా. ఎవరితో గొడవాడుతున్నాడు మోషే? మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద నువ్వు ఎందుకు పెడుతున్నావు? నేనే ఈ జనమును గర్భమును ధరించితినా? నేనే వీళ్ళని కన్నానా? పాలిచ్చి పెంచేడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్తున్నావేంటి? ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది అని ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడితో గొడవాడుతున్నట్టు ఉందా? మీకు అనిపిస్తుందా? అలాగేం అనిపించట్లేదా? నువ్వు నాకు ఏదో పంపించమన్నావు, నేనే దొరికాను నీకు అన్నట్లేదా? అలా లేదా? మీకు అలా అనిపించిందా? చూడండి, ఆ మాటలు మాట్లాడుతున్నాడు. అసలు ఆ భారం నా మీద పెడుతున్నావు ఎందుకు అయ్యా బాబు అంటే కొంచెం తెలుగు పొయిటిక్ లాంగ్వేజ్లో కొంచెం బాగానే ఉంది, కానీ మన భాషలో ఎలా ఉంటుంది? నన్ను ఎందుకు బురదింటున్నావు? వీళ్ళని నేనేమైనా కన్నానా లేకపోతే పెంచానా? వీళ్ళని తీసుకెళ్ళడానికి నేనేమైనా వాగ్దానం చేశానా? నా మీద పెడుతున్నావు ఎందుకు అయ్యా బాబు? ఈ జనాలకు నేను ఎక్కడ మాంసం తెచ్చిపెట్టను, నన్ను ఎందుకు ఇలా తింటున్నావు అన్నట్లేదా? ప్రతి చోట ఎప్పుడు మనం తిట్టేది ఎవరిని తిడుతున్నాం? అలా కాదండి. ఎప్పుడు ద్వితీయోపదేశం కానీ ఇశ్రాయేలుని తిడుతున్నాం. మీ పితరులన్నీ శోధించారు అనగానే మనకి ఎవరు గుర్తొచ్చేస్తారు? ఇశ్రాయేలీలే. కానీ ఇంతకీ ప్రతి చోట చాలా చోట్ల దేవుడు అహరోను మీద కోప్పడ్డాడు. ఇంతకీ అహరోను ఎవరు? అసలు మోషే నోటికి నోరై ఉంటాడని చెప్పాడు, పోయిన వారం చదివించాను. అంతేకాదు మోషేనేమన్నాడు? అసలు మోషే ఇలాంటి ప్రవక్త అసలు పుట్టడు, అంత గొప్పోడు, అంత అద్భుతాలు చేశాడు, అలాంటి వాడు లేడరా బాబు అన్న గొప్ప ఆయన. వీళ్ళిద్దరూ కలిపి దేవుణ్ణి ఏం చేస్తున్నారు? శోధించారు. అంతే కదా, వీళ్ళ అక్క కూడా మిరియాం కూడా దేవుణ్ణి ఏం చేసింది? శోధించింది. ముగ్గురికి చెబుతూ ఏమన్నాడంటే, అరే బాబు మీరు ఆ వాగ్దాన దేశంలో మీరు ఏమాత్రం ప్రవేశించరు అని చెప్పాడా లేదా? ఓరు కొండ మీదకేమో అహరోను ఆయన ఎక్కిచ్చేసాడు. ఏమండి, ఇటువైపు పెసగా కొండ లేకపోతే నెబో కొండ మీదకి ఎక్కిచ్చేసి ఎవరో మోషే తాతను ఎక్కిచ్చేసాడు. ఏమని? అరే నువ్వు ఇంకెక్కడతో మీ యొక్క జీవితాలు మీ లైఫ్లు అయిపోయింది, ఇంకా అయిపోయినట్టే అని వాళ్ళిద్దరిని దేవుడు అలా చెప్పుకొచ్చాడు. మోషే దేవుని మీద కాస్త తిరుగుబాటు చేసి శోధించినట్లు అనిపించట్లా? మీకు అనిపించట్లేదా? అనిపించుతుందండి. అమ్మ ఏదోటి చెప్పండి అమ్మా, అనిపిస్తుంది కదా. చాలామంది ఏమనుకుంటున్నామంటే కేవలం విశ్వాసులు మాత్రమే దేవుని శోధిస్తున్నారు. పాస్టర్లు అతి ప్రియులు దేవునికి. పాస్టర్ గారులు కాదులేండి, ఇంకేం చెప్తాం. లేకపోతే పాస్టర్ గారు కొంచెం ఏమందాం. పాస్టర్ గారులు ఏమైనా అంటే దేవుని యొక్క కనుగుడ్లో, తర్వాత నేను చెప్పను, దేవుని కనుగుడ్లో మీరు వేలు పెట్టినట్లే. అందుకే ఎవరిక్కడ శోధింతుంది? ఎవరో పైనుంచి వచ్చామేంటి మేము? ఎవరో పైనుంచి రాలే. దేవుణ్ణి శోధించి దేవునికి కోపం పుట్టించే వాళ్ళు సేవకులు ఉంటారు. ఉండరని చెప్పొద్దు. ఉండరని చెప్పామనుకోండి, మరి అహరోను మీద దేవుడు ఎందుకు కోపడ్డాడు? మోషే మీద దేవుడు ఎందుకు కోపడ్డాడు? మోషే విషయంలో మోషే దేవుడితో ఇలాగెందుకు మాట్లాడుతున్నాడు అంటే, రక్షణను స్వాస్యంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిని దృష్టాంతాలుగా పెట్టుకుని పితరుల విషయంలో ఏమని పత్రిక రాస్తున్నాడు తెలుసా? ఇవి దృష్టాంతాలుగా ఉన్నాయి కాబట్టి దేవుని ప్రజలమైన మనల్ని ఎలాగూ ఎవరిలాగా? ఇశ్రాయేలీలాగా లేకపోతే మోషేలాగా అహరోన్లాగా కోపం పుట్టించే వాళ్ళగా ఉండొద్దు అని చెప్తున్నాడా లేదా? కాబట్టి ఈ రక్షణ అనే స్వాస్యములో ఖచ్చితంగా విశ్రాంతి అనే అనుభవాన్ని ప్రతి విశ్వాసి పొందాలి. విశ్వాసి మాత్రమే కాదు, ప్రతి సేవకుడు కూడా అది ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. అందుకే మీ సొంత రక్షణను
భయముతోనూ వణుకుతోనూ అని ఎందుకు అన్నాడు? కేవలం విశ్వాసులుగా చెప్తున్నాడా ఏంటి? విశ్వాసులుగా చెప్తున్నాడా? పౌలు గారు కూడా అన్నారు ఏమనంటే, నేను చాలా భయంతో ఉన్నాను, నేను ప్రతిసారి జాగ్రత్తగా ఉంటున్నాను అని పలుమార్లు ఎందుకన్నాడు? మరి అపోస్తలుడు కాదా ఆయన? విశ్వాస మూలముగా జీవించడం అనేది ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకుడికి, ప్రతి అపోస్తలుడికి ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఆ విశ్వాసానికి అర్థం ఎవరు? యేసు ప్రభువే. కాబట్టి ఎవడి మీద పెత్తనం చేయడానికి వీలు లేదు. ఉంటే శిరస్సు యేసు ప్రభు మాత్రమే. నువ్వేమైనా చెప్పాలనుకుంటే, అమ్మా నేను కూడా అలాంటి బలహీనుడినే, కానీ ప్రభు నాకు బలం ఇస్తున్నాడు. ఎలాగో తెలుసా? విశ్వాసానికి కర్త నేను చూస్తున్నాను కాబట్టే నేను ప్రయాణం చేయగలుగుతున్నాను. ఇప్పుడు మీరు కూడా ఆయన వైపు చూడండి. ఫస్ట్ నన్ను చూడండి, అంటే నన్ను చెప్తలేదు నేను. ఫస్ట్ సేవకుడిని చూడండి. ఎందుకు సేవకుడిని చూడాలి? ఇదిగో ప్రభువు మీద ఆనుకుంటే ఇలాంటి విశ్రాంతి దొరుకుతుంది, ఇలాంటి సంతోషం దొరుకుతుంది, మేము అది అనుభవిస్తున్నాము. కాబట్టి మీరు ఒకసారి మా వైపు చూడండి. మా వైపు చూసి ఆ విశ్రాంతి మీకు కూడా ప్రభువులో సిద్ధపరచాడని మనము ఎవరి వైపుకి మరలా డైవర్ట్ చేయాలి? మన యొక్క జీవితాన్ని యేసు ప్రభువు మీదకి డైవర్ట్ చేయాలి. అంతే తప్ప ఫలానా సంఘంలో ఇదిగో నేనే శిరస్సునని చెప్పుకోవడానికి ఎవడికి వీల్లేదు. ఎవడైనా కూడా ఆఫ్టర్ ఆల్ అసలు ఎవరు నువ్వు? అసలు ఆఫ్టర్ ఆల్ రక్త మాంసాలు కలిగినోడు నువ్వేం పైనుంచి దిగి రాలేదు కదా. అఫ్కోర్స్ నీకు అపోస్తుడు అనే పేరు పెట్టుకో, అఫ్కోర్స్ నువ్వు ప్రవక్త అనే పేరు పెట్టుకో, కానీ శిరస్సు యేసు ప్రభు మాత్రమే. ఆ లెక్కకు వచ్చేసరికి దేవుడు సేవకులు కూడా ఏమని పిలుస్తాడంటే, నువ్వు అవయవం కాకపోతే కొంచెం మంచిగా చాలా ప్రాముఖ్యమైన అవయవాలు ఉన్నాయి కదా, ఆ ప్రాముఖ్యమైన అవయవంగా ఉన్నావు. ఎందుకు తెలుసా? నేను నిన్ను వాడుకుంటున్నాను కాబట్టి. నువ్వు విశ్వాస మూలంగా జీవిస్తున్నావు కాబట్టి, విశ్వాస జీవించినా కూడా నీతో సమానమే. ఏమండి, విశ్వాసకి దేవుడు ఆత్మవరాలు ఇవ్వడా? విశ్వాసకి ఇచ్చిన ఆత్మవరానికి, సేవకునికి ఇచ్చిన ఆత్మవరానికి రెండింటికి తేడా చెప్పండి మీరు. విశ్వాసకి దేవుడు ఆత్మవరం ఇచ్చాడు, సేవకుడికి ఆత్మవరం ఇచ్చాడు. రెండింటికి తేడా చెప్పండి, ఏదో చెప్పండి. రక్షణ అంటే అందరికీ సమానం అనుకుందాం. సరే, సేవకుడు కాబట్టి ఓకే, నీ కన్సెషన్ ఇస్తున్నాను, సేవకుడు కాబట్టి ఓకే పర్లేదు, విశ్వాసులు మాత్రం నేను అలాగ ఉండను, మరి కఠినంగా ఉంటాను నేను అని దేవుడు ఎక్కడైనా అన్నాడా? చిన్న తప్పిదం, మాట్లాడు బండతో అని చెప్తే ఏం చేశాడు? బాబాయ్ కొట్టాడు. వెంటనే ఏమని చెప్పాడు? నువ్వు నా పరిశుద్ధతని సన్మానించలేదు, నువ్వు నేను చెప్తున్న స్వాస్థ్యంలోనికి ఎంటర్ అవ్వు అని చెప్పాడు. అంతేనండి. అంటే దేవుడు న్యాయమైన వాడా అన్యాయస్తుడా? అంటే పలానా ఇదిగో పెద్దోడికి మాత్రం అలాగిచ్చేసి పలానా చిన్నోడికి మాత్రం ఇలా చేయడానికి కుదరదు. ఆయన అందరికీ తండ్రి, ఆయన సమానత్వాన్ని అందరికీ సమానంగా ఇచ్చాడు. అందుకే ఎవడనే భేదం లేదనమాట. ఒకవేళ నువ్వు విశ్వాస మూలంగా జీవించగలిగితే నిన్ను దేవుడు అభిషేకించాడు కదా, ఆ అభిషేకాన్ని బట్టి వాడుకుంటాడు. నిన్ను ఎందుకు అపోస్తులని పిలవడం? అందుకే దైవజనులు చాలాసార్లు చెప్పాడు. ఏమని? మనమందరం అపోస్తులం అని చెప్పిన వర్తమానం ఎవరన్నా ఎంతమంది అన్నారు? స్తోత్రం చెబుతాం. మనమందరం అపోస్తులం. దాంట్లో భేదం ఏమైనా ఉందా? భేదం ఏమీ లేదు, అందరూ అపోస్తులమే. అయితే ఈ అపోస్తులుడు విశ్వాస మూలముగా జీవిస్తే ఆ అపోస్తులత్వంలో ఉన్న శక్తిని అనుభవిస్తాడు. అది విశ్వాస అయినా లేకపోతే సేవకుడైనా. సేవకుడు అని పేరు పెట్టుకుని విశ్వాస మూలముగా జీవించకపోతే విశ్వాసి సేవకుడు కంటే అద్భుతమైన ఆత్మవరాలతో నడిపించబడుతున్నారు అనుకోండి. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు గొప్పగా వాడబడుతున్నట్టు? విశ్వాసే. అప్పుడు భేదం ఏంటి? ఇతనేమో విశ్వాస మూలంగా జీవించట్లేదు, కానీ పేరేం పేరు? ప్రవక్త. ఏంటండి పేరు? అపోస్తులుడు. ఏంటండి? విశ్వాసి అన్న ఆమె కానీ లేదా అతడు కానీ, లేకపోతే ఇదిగో నువ్వు నాకంటే తక్కువ అని చెప్తున్న ఎవరైనా కానీ వాళ్ళు అద్భుతంగా దేవుని యొక్క శక్తి చేత భద్రపరచబడుతున్నారు. అద్భుతంగా ఒక విశ్వాసం నుంచుని ప్రార్థన చేస్తుంటే దెయ్యం దొల్లేస్తుంది, పాస్టర్ గారినేమో పచ్చిబూతులు తిట్టేస్తుంది. ఏం చేస్తుందండి? ఒక విశ్వాసేమో మూల కూర్చుని ప్రార్థన చేస్తుంటే ఆ విశ్వాసికి భయపడిపోతుంది దురాత్మ, పాస్టర్ గారినే పచ్చిబూతులు తిట్టేస్తుంది. ఇప్పుడు ఇద్దరిలో వేరియేషన్ ఎవరు చెప్పేస్తున్నారు? దెయ్యం చెప్పేస్తుంది, దురాత్మ. నువ్వు మాత్రం డబ్బా ఏమని కొడుతున్నావు? నేనే సంఘానికి శిరస్సు,
ఇక్కడ కాంటెక్స్ట్లో అలా చెప్పట్లేదు. మోషే అయినా, అహరోన్ అయినా, మిర్యామైనా, మిరియాలైనా ఎవరైనా విశ్వాస మూలముగా జీవించకపోతే, దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించకపోతే ఆ శ్వాసను అనుభవించరు. నమ్మినోళ్ళు మాత్రమే స్తోత్రం చెబుదాం అంటే భేదం ఏమైనా నమ్మట్లేదా? కొంతమంది నమ్మట్లేదు కదా. సేవకుడైనా, విశ్వాసైనా, ఎవరైనా విశ్వాస మూలముగా జీవించకపోతే ఆ శ్వాసాన్ని అనుభవించరు. ఇది నేను నమ్ముతున్నాను అన్న స్తోత్రం చెబుదాం. లేదండి సేవకులు గొప్పవాళ్ళు అండి, వాళ్ళు నమ్మకపోయినా, వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా, ఎలాంటి అదో పనులు చేసినా దెయ్యాలు తిట్టుకుంటాయి, కానీ మేము ఏమాత్రం వాళ్ళని అనమంటే మీ ఇష్టం, బానిసత్వంలో బతకండి, సంఖ్యళ్ళయి అంతే. జాగ్రత్తగా ఆలోచించండి. శోధన దినము అనగానే అక్కడ ఏం చెప్పాడు? మత్స. అందరూ చెప్పండి. మత్స కాదు, మత్స చెప్పండి. శోధన దినము అనే మత్స లేకపోతే మెరీబా అనే అనుభవం గుండా వెళ్ళారు. ఎవరు అంటే మోషే మరియు అహరోనులు. అయితే ఈరోజు నేను ఇంకొక 2 అంశాలను మీ ముందుకు తేవడానికి ఇష్టపడుతున్నాను. చూడండి మీ యొక్క పరిశుద్ధ గ్రంథాల్లోంచి చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనం. జనులు ఆయాసమును గూర్చి అది యెహోవాకు వినబడెను. దేని గురించి సణుగుతున్నారు? ఆయాసమును గూర్చి. అంటే వీళ్ళు దేన్ని బట్టి సణుగుతున్నారంటే వాళ్ళకి ఆయాసం వస్తుందంట. ఆయాసం అంటే తెలుసు కదండి, కొంచెం స్పీడ్ అంటే కుక్క అయిపోతుంది అనమాట, స్లోగా అంటే ఆయాసం అవుతుంది అంతే, అంతకుమించి ఏం కాదు. ఆయాసపడుతున్నారు, రొప్పుతున్నారు. ఎందుకు? దేనికి? వీళ్ళ ప్రయాణం చేస్తున్నారు కదా, ఆ ప్రయాణంలో వీరు ఆయాసపడుతున్నారు. ఎందుకంటే వీరు ప్రయాణ పద్ధతిలో సరైన పద్ధతి కూడా నడవట్లే. కాబట్టి వీరికి ఏమొచ్చింది? ఆయాసం వచ్చింది. మత్సాలో దేనికోసం శనిగారు? మత్సాలో దేనికోసం శనిగారండి? వాటర్ గురించి. నీళ్లు లేవు అని శనిగారు. రెఫేదీము దగ్గర మళ్ళీ ఏమని శనిగారు? నీళ్లు లేవని. మారా దగ్గర నీళ్లు లేవని శనిగారు. ఒక చోట ఏమో ఆహారం లేదని శనిగారు. వెంటనే దేవుడు వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ పితరులు కానీ ఎన్నడూ తినని దేవదూతల ఆహారాన్ని అంటే మన్నాని వాళ్ళకి కురిపించాడు అండి. అర్థమవుతుందని నేను చెప్పేది. ఇక్కడ దేనికోసం చెప్తున్నాడంటే జనులు ఆయాసము గురించి ఏం చేస్తున్నారట అండి. చూడండి, ఒక పేజ్ అలా తిప్పండి, పేజ్ అలా తిప్పండి. పేజ్ తిప్పిన తర్వాత 11వ అధ్యాయము 11వ అధ్యాయం అండి. 11వ అధ్యాయాన్ని పట్టుకోండి. పదమూడు చదువుతాం. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకు ఎక్కడది? మోషే చెప్తున్నాడు అనమాట. వారు నన్ను చూసి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని. అంటే మాంసం ఎలా అడుగుతున్నారు చూడండి. మాంసం ఎలా అడుగుతున్నారు? ఇశ్రాయేలీయులు బయలుదేరారండి. ఒక చోట ఏమో ఏడుతున్నారు. దేనికోసం సణుగుతున్నారు? ఫస్ట్ ఇందాక చదివించిన 11వ అధ్యాయంలో ఆయాసపడుతూ దేవుని మీద సణుగుతున్నారు. మత్సాలో ఎలా శనిగారు? వాటర్ కోసం శనిగారు. అయితే ఇంకొక చోట ఏమో ఆయాసం వచ్చేసి సణుగుతున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నారంటే ఏడ్చేస్తున్నారు. చిన్న పిల్లడు, మమ్మీ ఐస్ క్రీమ్ కొని మమ్మీ. ఒక్కొక్కటి ఇంకా గంతులు వేసేసి కింద పడి దొల్లేస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా చూసారా? ఐస్ క్రీమ్ బండి ఆడు కుదురు ఉండడు. ఆడు కరెక్ట్గా పిల్లలు ఉన్న ఏరియా తెలిసి ఆడికి. ఆడు గ్యాంగ్ లీడర్లా గ్యాంగ్స్టర్లా వస్తాడు. కరెక్ట్గా 3ంటికి వస్తాడు. మంచి స్లీప్లో ఉంటాం. ఆడు హార్న్ కొడతాడు. హార్న్ కొట్టగానే ఇంకా నిజంగా పిల్లలు లోపల పడుకున్నవాడని లేచిపోతాడు. ఎత్తుడు లేదా ఆడికి అలా ట్యూన్ చేస్తాడు హార్న్. 2 సార్లు నొక్కుతాడు. 2 సార్లు నొక్కుతాడా? 2 సార్లు అలా నొక్కగానే ఈడు పిల్లోడు కింద పడి దొల్లేస్తాడు. నువ్వు కొంటావా కొనవా? ఏడుతాడు. ఎందుకంటే నాకు ఐస్ క్రీమ్ కావాలంతే. అలా కాదమ్మా, డాడీ వచ్చాక నేను తెప్పిస్తానమ్మా నీకంటే. నీకు అదే కావాలి అని కింద పడి దొల్లేస్తాడు. అలా లేదేది?
దేనికోసం ఏడుతున్నారు వీళ్ళు? మాంసం కోసం ఏడుతున్నారు. అయితే ఈ రెండు సందర్భాలని మనం చదువుకుందాము. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయానికి వెళదాం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయంలో చాలా అద్భుతమైన మాట రాశాడు. చూడండి, 22వ వచనాన్ని చదువుదాం. మరియు మీరు తబేరాలోను మత్సాలోను కిబ్రోతు హతావాలోను యెహోవాకు కోపము పుట్టించిదిరి. తర్వాత చదవండి, యెహోవా మీరు వెళ్ళి నేను మీకిచ్చిన దేశమును కొనుడని చెప్పి కాదేశు బర్నియాలో నుండి మిమ్మల్ని పంపినప్పుడు మీరు మీ దేవుడిని యెహోవాను నమ్ముకొనగా ఆయన నోటి మాటకు తిరగబడితిరి, ఆయన మాటను వినలేదు. నేను మిమ్మల్ని ఎరిగిన దినం మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు. ఇంకా కిందకు వస్తే మిమ్మల్ని నశింపజేస్తాను అన్నాడు. జాగ్రత్తగానండి. బయటకు వచ్చిన ఐగుప్తు నుంచి బయటకు వచ్చేదాకా ఏడిచారు. ఏమని ఏడిచారు? మమ్మల్ని ఎప్పుడైతే బయట తీసుకెళ్ళి బాబయ్యా, ఈ బానిసత్వంలో నలిగిపోతున్నాం, మా పితరులను వాగ్దానం చేసామంట కదా, కానాన్ అనే ప్రదేశం అంట కదా, దేవుడా అని మొత్తుకున్నారా లేదా? మొత్తుకున్నారా? నిర్గమకాండం ఫస్ట్ లైన్లు అంతా మీకు అదే కనబడుతుంది. మొత్తుకుంటే ఇశ్రాయేలీల మొరను మూలుగులు అన్నాడు. ఏంటండి అయ్యి? ఆ మూలుగేంటి? ఆ ఏడుపేంటి? బయటికి తీసుకెళ్ళి బాబు, బావా అబ్బుగా బయటికి తీసుకెళ్ళు అని ఏడుతున్నారు వీళ్ళు. వీళ్ళని బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి, లేకపోతే ఎర్ర సముద్రం బయలుదేరారు, ఇంకా అంతే. ఎర్ర సముద్రం ఎదురుగా కనబడగానే శనిగేశారు. ఐగుప్తులు మాకు కప్పెట్టడానికి సమాధులు లేవని నన్ను ఇక్కడికి తీసుకొచ్చావని అంటే ఆది నుండి మొదటి నుంచి మొదలు పెట్టారు. ఇదే మూలుగు, సణుగు, తిట్టుకుంటున్నారు, దేవుడు కోపం రప్పించేస్తున్నారు. అదే పరిస్థితి కొండ. అయితే దీనిలో ఒక భాగాన్ని మీకు చెప్పాను, ఏమిటంటే అది మత్స. చెప్పండి, మత్స. అయితే ఇక్కడ చెబుతూ ఏమన్నాడు 22లో అంటే, మరియు మీరు తబేరాలోను మత్సాలోను కిబ్రోతు హత్తావాలోను, ఈ రెండు ఒక మాట మీకు తెలిసింది, మత్స. అందరు చెప్పండి, మత్స అనే చెప్పాం. కానీ దానికి ముందే రాశాడు తబేరా. అందరూ చెప్పండి, తబేరా. షౌలెట్ టవేరా అనో కారు ఉంటుంది, అది కాదు, అది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తొస్తుంది. తబేరా ఏంటి? ఈ తబేరా ఏంటి? ఈ తబేరా అంటే ఇప్పుడు సంఖ్యాకాండానికి వద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయానికి వద్దాం. మనము మత్సా కోసం చదివాం కదా, తబేరా కోసం చదువుదాం. 11వ అధ్యాయము 1వ వచనం. ఇందాక నేను చదివించి సగంలో ఆపాను, జాగ్రత్తగానండి. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా యెహోవాకు అది వినబడెను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. చూడండి, ఏంటండి, నడిస్తే ఎవరికైనా ఆయాసం వస్తుంది రాదా? మీరు చెప్పండి. పిల్లోడిని మీరు గట్టు మీద దాకా తీసుకెళ్దాం అనుకోండి. పిల్లోడు సగం దూరం నడిచేసరికి అమ్మ నేను నడలేకపోతున్నానమ్మా అన్నాడు అనుకోండి, మీకు వెంటనే కోపం వచ్చేసిందంటే చంపేద్దామని. అలా లేదా? ఇది దీన్ని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. వీళ్ళు అసలు దేనికోసం ఇలాగ ఆయాసపడుతున్నారో, దేని నిమిత్తమే వీళ్ళు ఇలాగా ఆయాసపడుతూ సనుక్కుంటున్నారు అనేది కొంచెం చదివిన తర్వాత మీకు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెంలో ఒక కొనను దహింపసాగిను. జనులు మోషేకు మొర్రపెట్టగా మోషే యెహోవాను వేడుకొనేటప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు. తబేరా అంటే ఏంటి చెప్పండి? మంట. ఎవరికి మంట పుట్టించారు వీళ్ళు? సోతని మంటెక్కిపోతున్నారా, నిన్ను కనబడకపో అంటారు కదా, అలాంటిది అనమాట. తబేరా అంటే పేరేంటి? మంట. ఎవరు కోపం పుట్టించారు? దేవుని కోపం పుట్టించారు. ఇంతకీ తబేరాలో జరిగిన సిచ్యువేషన్ ఏంటి అంటే, వీళ్ళు ఆయాసపడుతున్నారు. ఈ 11వ అధ్యాయానికి ఇందాక కిబ్రోతు హత్తావా అని ఒక విషయం ఇంకోటి చెప్పాను చూసారా, దానికి లింక్ ఉంటుంది. అదేంటో చెప్తాను, ఇది కూడా చెప్తాను వినండి. దేవుడు ఇశ్రాయేలీల విషయంలో చాలా ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడు. అదేంటంటే, ఇశ్రాయేలీలు నడిచినప్పుడు వీళ్ళకి ఏం ఆహారం పెట్టాలో దేవుడు ముందే ఆలోచించుకున్నాడు. మన్నా అంటే దేవదూతలు తినే ఆహారం. నాకు తెలిసి దానికోసం చాలా అద్భుతంగా
రాశాడు. చూడండి అదే 11లో మన్నా ఎంత బాగా రాశాడు చూడండి. వాళ్ళు ఏమంటున్నారు, 5వ వచనం. వీళ్ళు ఏమంటున్నారంటే దేవుడిది, ఐగుప్తీయులు మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు అంటే కీర దోసకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపమునకు వచ్చుచున్నవి. బాగా ఏమి రాసాడండి, నిజంగా ఒక షెఫ్ రాసినట్టు రాశాడు కదా. వీళ్ళకి జ్ఞాపకం వచ్చేతనే నిజంగా ఇది తింటే వీళ్ళు ఎందుకు బయటకు వస్తారో నాకు ఇప్పటికి అర్థమవుతాం. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లిను, ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకునేరి. అయితే ఆ మన్నా కోసం ఎంత బాగా రాస్తున్నా చూడండి. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకది బోళం వలె ఉండెను. జనులు తిరుగుచు దాన్ని కూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి అందు మంచు పాలెం మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడిను. చూడండి, జాగ్రత్తగా వినండి. అసలు దేవుడు, నేను ఆలోచించినప్పుడు ఇలా అనిపించింది, మరి అది కరెక్ట్ కాదో నాకు తెలియదు కానీ జాగ్రత్తగా వినండి. మన్నా అనేది మనుషులు తినే ఆహారమా, దేవదూతలు తినే ఆహారమా? అంటే దేవదూతల ఆహారం దేనికి తింటారు చెప్పండి? ఆహారం దేనికి తింటాం? ఆహారం అసలు మీరు దేనికి తింటున్నారు? అలా చూస్తున్నారు ఏంటమ్మా, బొవ్వు ఎందుకు తింటున్నారండి, అలా చూస్తున్నారు ఏంటండి, మాకు తెలియక తినేస్తున్నాం అండి అన్నట్టు చూస్తున్నారు. ఆహారం దేనికి తింటారు కదండి? శరీరానికి బలము. దేవదూతలకి బలం ఇవ్వడానికి ఏం వాడుతున్నాడు? మన్నా. అంటే అది బలహీనమైందా, బలమైందా? బలమైందే. ఇశ్రాయేలీలు అంత దూరం నడవాలంటే మాంసం తినేసారనుకోండి, బాగా ఏనండి, ఇంటి దగ్గర శుభ్రంగా మీరు పేపాల్లో మంచి మాంసం వండేసుకున్నారండి, చెతక తినేసారు. తినేసిన తర్వాత మీరు మధ్యాహ్నం నుంచి సరదా కొవ్వూరు నడిచి వెళ్ళరండి, దమ్ముంటే మీరు బాగా తినేసారండి. ఫ్రంట్ మొత్తం బ్యాగ్ నింపేశారు, ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయిపోయింది. మీరు నడిచి వెళ్ళి కొవ్వూరు దాకా సరదాగా ట్రిప్ వేసిరండి, మాంసం తినేసి బాగా. మా అక్క అంటుంది గొట్టే ఎక్కలేదు. నేనేమంటానంటే వాళ్ళ మంచం మీద ఎగలేను. మా అక్క గట్టు దాకా వెళ్ళింది, నిజంగా మంచం కూడా తగలేము. బాగా మాంసం తినేసామనుకోండి మంచిగా నిద్ర వస్తుంది. నాకు ఆ టైంలో మాంసం తినేసినప్పుడు నాకు ఏది దొరుకుతాక నిద్రపోతాను, నిద్ర వచ్చేస్తుంది. మరి ఏం చేస్తాం? ఇప్పుడు దేవుడికి తెలుసు వాస్తవానికి మాంసం తింటే దాంట్లో మంచి పోషకాలు ఉంటాయి పుష్కలంగా, కానీ వీళ్ళు ఏం చేయలేరు, నడవలేరు. బాగా ఎక్కువ మాంసం తినేసరికి ఏమొస్తుంది? మొత్తం వస్తుందిలేండి. బాగా ఎక్కువ తిని నడితే ఏమొస్తుంది? ఏమవుతుంది? మీకు అర్థమవుతుంది కదా? ఓకే, బాగా ఎక్కువ తింటే ఫ్యాట్ పడుతుంది, కానీ వెంటనే తినేసిన వెంటనే నడిస్తే ఏమొస్తుంది? ఫ్యాట్ రాదు, ఆవేశం వస్తుంది. సో దేవుడికి తెలుసు ఏమనంటే, వీళ్ళకి బాగా మాంసం ఎట్టి మేపని అనుకోండి, దేవుడు తెలుసు కదా, బాగా తినేసి వీళ్ళు ఏం చేస్తారు? మమ్మీ ఏదో మాట్లాడితే తినేసి నిమ్మకక్కలా తొంగున వింటారని తిడుతుంది. అది ఆ పదం ఏంటో కూడా నాకు తెలియదు అసలు. అంటే మా మమ్మీ తిడుతుంది అలాగా, మరి అది ఏంటో నాకు తెలియదు. బాగా తినేసి దొలుతున్నోరా అని అంటుంది అనమాట. వీళ్ళకి బాగా ఆహారం పెట్టి బాగా మాంసం పెట్టేసాడు అనుకోండి, వీళ్ళకి ఏమవుతుంది? ఫస్ట్ ఆయాసం వస్తుంది. దేవుడు అందుకే ఒక అద్భుతమైన ఒక వంటకాన్ని, లేకపోతే అద్భుతమైన ఒక రుచిగల, ఎంత బాగా రాశాడు చూడండి, నూనెలా ఉందంట అది. అంటే నూనె ఎలా ఉంటుంది? చాలా కమ్మగా ఉంటుంది. అంత అద్భుతమైన ఆహారాన్ని వీళ్ళకి పెట్టాడు. ఎందుకంటే దే హ్యావ్ టు వాక్, వాళ్ళు నడవాలి, వాళ్ళకి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేవుడు అద్భుతమైన మన్నాని, అంటే దేవదూతలకి శక్తినిచ్చే ఆహారాన్ని మనుషులకు పెడితే ఎందుకు పెట్టాడు? చక్కగా వీళ్ళు నడవడానికి. అసలు ఎంత అద్భుతంగా రాస్తాడంటే, నిర్గమకాండంలోనో లేకపోతే ద్వితీయోపదేశకాండంలో అద్భుతంగా రాస్తాడు. ఏంటంటే వారి కాళ్ళకి చెప్పులు అరగలేదంట, వారు వేసుకున్న బట్టలు కూడా మాయలేదు, చెరగలేదు. ఎంత అద్భుతంగా వారు నడుస్తున్నప్పుడు పగలు మేఘస్తంభం అన్నాడు, రాత్రి అగ్నిస్తంభం. పగల మేఘస్తంభం ఎందుకు రాశాడు అంటే వీళ్ళకి ఎండ దెబ్బ తగలకుండా, ఆ అల్ట్రా వైలెట్ రేస్ వారికి పడకుండా తగలకుండా ఒక మేఘము. ఏంటండి? మేఘము ఉంటే, మేఘం వేసింది అనుకోండి, చల్లటి మేఘం, మీకు ఎలా ఉంటుంది జర్నీ చేస్తున్నప్పుడు? లేకపోతే బాగా ఉక్కుపోతలు ఒక మళ్ళీ సక్మని ఒక మేఘం వేసేసింది అనుకోండి, బయటకు వచ్చి గాలి ఎత్తంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎలా ఫీల్ అవుతారండి? లైవ్ అయిపోయిందా? ఎలా ఫీల్ అవుతారు? ఒక చల్లని మేఘం వచ్చేసింది, ఎలా ఫీల్ అవుతారు?
చాలా ఆనందిస్తారు కదా, బాధపడుతున్నాడు చెప్తున్నారు. మీ మొగాలు చూస్తున్నారు, నాకు ఏదో బాధపడుతున్నాడు బాబు, అప్పుడు మేఘం వేసేసిందని బాబు, చల్లగాలి వేస్తున్నాను బాబు, ఎందుకు వచ్చిందని బాబు అని ఇంట్లో దూరేస్తారా? అలా చేయరు కదా. చక్కగా చల్లటి మేఘము, పగల మేఘస్తాము, రాత్రేమో ఆ ఎడారిలో -డిగ్రీస్ అనే ఆ భయంకరమైన చలి ఉంటుంది, విపరీతమైన చలి, హైపోథెర్మియా వచ్చి అంత చలి ఉంటుంది. అలాంటి సమయంలో అగ్నిస్తంభం అంటే వేడి వెట్టగలుగుతుంది వాళ్ళందరికీ. ముందు నడిచిపోతున్నాడు, వాళ్ళ యొక్క పాదములకు ఏం తగలలేదు, రాయి తగలలేదు, వారి యొక్క పాదములకు ఉన్న చెప్పులు కూడా వాళ్ళకి ఏమవ్వలేదు. అమ్మ అందరూ వింటున్నారా? స్తోత్రం చెబుదాం. పడుకున్న వాళ్ళు గుమ్మములారా మీ తల పైకెత్తండి, వినండి. చక్కగా స్టోరీలే చెప్తున్నాను, చక్కగా మీరు వింటే చాలా మేలు పొందుకుంటారు. పాదాలకు రాయి తగలలేదు, పాదాలకు ఉన్న చెప్పులు అరిగిపోలేదు, వస్త్రాలు మాయలేదు. దేవుడు ఎంతో బలాన్నిచ్చి వారికి నడిపిస్తుంటే వీరు దేవుని యొక్క శక్తిని లేకపోతే దేవుని యొక్క మహిమను వారు సన్మానించకుండా, దేవుడు మమ్మల్ని ఇంత అద్భుతంగా నడిపిస్తున్నాడు, ఐగుప్తిలో ఆయన చేసిన అద్భుత కార్యాలు చూసి కూడా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తాడని వాళ్ళు నమ్మకుండా ముందుకు వచ్చేసి అడిగారు. ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయిన తర్వాత 15వ అధ్యాయంలో అద్భుతమైన కీర్తన పాడేశారు. ఈ 15వ అధ్యాయంలో కీర్తన పాడి పక్కకు రాగానే మళ్ళీ మొదలెట్టారు. ఏమని మొదలెట్టారు? నీళ్లు కావాలని. మళ్ళీ వెంటనే సీనారణ్యానికి వచ్చారు. మళ్ళీ ఏమి గొడవ పెట్టారు? ఆహారం ఇవ్వలేదు. మళ్ళీ రెఫీదీము దగ్గరకు వచ్చారు. దేవుడు మళ్ళీ అక్కడ అద్భుతమైన ఆహారం మన్నాను పెడితే మళ్ళీ అక్కడికి వచ్చారు. చెప్పండమ్మా. రెఫీదీముకి వచ్చారు. రెఫీదీముకి వచ్చిన తర్వాత మళ్ళా నీళ్లు కోసం ఏడుతూనే ఉన్నారు. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే, ఈ యొక్క మన్నా విషయంలో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ ఆహారం వద్దనుకుంటున్నారు, కానీ మన్నా దేవుడు ఇవ్వాల్సిన అవసరత వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే అదొక మంచి ఇంధనం వారి యొక్క బాడీకి. కానీ దాన్ని వాళ్ళు ఏం చేయలేకపోయారు, దాన్ని చిరాకు పడుతున్నారు. చిరాకు పడడం వల్ల దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క పూర్తి శక్తిని వారు వినియోగించకపోవడం వల్ల ఏం కలిగింది? ఆవేశము. కాబట్టి ఆ టైంలో ఆయాసపడుతూ దేవుని సనుక్కుంటే దేవుని యొక్క అగ్ని రగులుకుని ఒక కొన, వీళ్ళు ఒక గుంపుగా ఉంటే ఒక మూల నుంచి, వినండి, ఒక మూల నుండి దేవుని యొక్క అగ్ని రగులుకుంటుంది. వెంటనే దేవుడు ఏమనుకున్నాడంటే వాళ్ళని చంపేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే ప్రతి చోట ఇదే కదా. వెంటనే ఏమైంది అంటే యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరాను పేరొట్టింది. సనుగుకోవడం వల్ల తబేరా అనే అనుభవం, దేవునికి కోపం పుట్టించిన అనుభవం గుండా వారు వెళ్ళారు. రైట్, ఇప్పుడు ఒక పేజీ తిప్పిన తర్వాత రెండవది ఏమిటంటే అదే 11వ అధ్యాయంలో కిబ్రోతు హత్తావా అనే అనుభవం గుండా వెళ్తున్నారు. 32 నుంచి చదువుదామండి. జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనుచుండిరి. తక్కువ కూర్చుకునేవాడు 100 తులములను కూర్చుకుని తర్వాత వారు తమ కొరకు పాళెము చుట్టూ వాటిని పరిచిరి. చూడండి జాగ్రత్తగానండి, వీళ్ళు మన్నా ఇస్తే తిడుతున్నారు, మన్నా ఇస్తే సనుక్కుంటున్నారు. దేవుడిని ఏమడుగుతున్నారంటే మాకు మాంసం కావాలి ఏడుతున్నారని చెప్పాను చూసారా. ఫస్ట్దేమో ఆయాసపడ్డారని చెప్పాను. దాన్ని ఏమన్నాం? ఆయాసపడినప్పుడు దేవుడు ఆ చోటుకి పెట్టిన పేరేంటి? అందరూ చెప్పండి. కారు పేరు చెప్పండి, టవేరా. అది గుర్తుపెట్టుకుంటే తబేరా. దాని తర్వాత వీళ్ళు ఏడుతున్నారు చిన్నపిల్లలాగా, ఐస్ క్రీమ్ అని చెప్పని చూసారా. దేనికోసం ఏడుతున్నారు వీళ్ళు? మాకు మాంసం కావాలని ఏడుతున్నారు. అలా ఏడ్చినప్పుడు దేవుడు ఆకాశము నుండి కొన్ని వందల వేల పూరేడు పెట్టలు అంటే తెలుసు కదండి, కౌజు పెట్ట అంటారు తెలుసా మీకు? కౌజు పెట్ట మాంసం తెలుసా మీకు? అంటున్నారేంటి? కౌజు పెట్ట మాంసం అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కౌజు పెట్ట మాంసం, ఆ పూరేళ్లను దేవుడు ఆకాశం నుండి కురిపించేసరికి అసలు ఎలాగ పడ్డాయంటే పైనుంచి ఏదో వర్షం పడినట్టు పడిపోయి ఉంటాయి, నేను అనుకుంటున్నాను అలాగా. వాటన్నిటినీ వీళ్ళు మొత్తం పట్టేసుకుని కరువో కాలం అంట ఎలా తిన్నారో చూద్దాం రండి, చదవండి. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను.
యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గలవారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడెను. కిబ్రోతు హత్తావా అంటే కింద రాశాడు దురాశ. ఎలా తిన్నారు? ఏడిచారు. ఎంత ఎక్కువ అసలు ఏడిసింది మంచిగా ఏడితే బాగుండు, సణుగుతూ ఏడిశారు. దేవుణ్ణి విసిగించేస్తున్నారు. ఎవరో ఇశ్రాయేలీల జనాంగం. వెంటనే దేవుడు ఆకాశం నుండి ఏం కురిపించాడు చెప్పాలి? ఏం కురిపించాడండి? పూరేళ్లను కురిపించాడు. ఆ పిట్టలన్నీ ఆ ప్లేస్లో, ఆ ప్రాంగణంలో తెగపడిపోతుంది అని పరిచేశారంట. ఏదో తెవాసి పరిచినట్టు. అంటే ఎన్ని పిట్టలు, వాటన్నిటిని ఇంకా దొరికినట్టు ఇంకా చెప్పాను కదండి, కరువు కాలం అంట. ఎలా తినేశారంటే పండ్లలో ఇరుక్కుపోయిందంట. ఒక చోట రాసి ఉంటుంది ముక్కులోంచి వచ్చేసినాయంట బయటికి. ఎలాగొచ్చేసినాయండి? ముక్కులోంచి ఏమొస్తుంది? మీకు అది ఎందుకు గుర్తొచ్చిందని? గాలి వస్తుందని చెప్పొచ్చు కదా. ముక్కులోంచి ఏమొస్తుంది అంటే గాలి వస్తుందని చెప్పొచ్చు కదండి. భలే అప్డేట్ అయ్యారు అసలు. ముక్కులో నుంచి వీళ్ళు తిన్న ఆహారం లేదా మాంసం ఇలా బయట అడిపోయేంత భయంకరంగా తినేశారంట. తినేసి చచ్చిపోయారండి. ఆవిడ తిని చచ్చిపోయినప్పుడు ఉంటాడా? రాశాడా లేదా అక్కడ? మాంసాపేక్ష గలవారిని జనులు అక్కడ పాతి పెట్టినందున. అంటే ఎందుకు పాతి పెడతారో? లైవ్లో పాతి పెట్టేశారా? తిని చచ్చారు వీళ్ళు. మాంసాపేక్ష. ఇంక వీళ్ళు తిన్న తిండికి వాళ్ళని అక్కడ పాతేయాల్సి వచ్చింది. అంటే ముక్కుల్లోంచి కూడా బయటకు వచ్చేసి గాలి ఆడికి చచ్చిపోంటారు. వాళ్ళని బాధ పెట్టారు. దానికి ఏమని పేరు పెట్టాడు? కిబ్రోతు హతావా అంటే దురాశ. అంటే చూడండి, ఇశ్రాయేలీల జీవితంలో ఇశ్రాయేలీ యొక్క భయంకరమైన పరిస్థితి ఎలాగూ ఉంది అంటే, అసలు దేని కొరకు అసలు ఇలా సనగడం ఎందుకు అంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో నేను ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను, నేను ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. లేదంటే 18 నుంచి చదువుతారా? చదవండి. 18 నుంచి చదవం. అందరూ తీయండి. పేజ్ నెంబర్ 152 పాత నిబంధన గ్రంథం. చదవన్నామా? నీ దేవుడైన యెహోవా ఫరోకును ఐగుప్తు దేశమంతటికి చేసిన దానిని, అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్ కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా నువ్వు జ్ఞాపకం చేసుకో. అప్పుడు ఐగుప్తిలో దేవుడు ఏం చేశాడో నీకు భయము పుట్టించుచున్న ఆ జనులందరికీ నీ దేవుడైన యెహోవా అలాగే చేయును. మరియు చూడండి, మిగిలిన వారును నీ కంటబడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడైన యెహోవా వారి మీదకి పెద్ద కందిరీగలను పంపును. ఎవరి మీద పంపుతానంటున్నాడు? శత్రువులు ఉన్నారు చూసారా? వీళ్ళ ప్రయాణం అవుతున్నప్పుడు ప్రతి చోట దైవజనులు చెప్పారు కదా మొన్న. ఎవరి కోసం చెప్పారు? బూడిద మాస్టర్లు, ఫిలిస్తీయులు, లేకపోతే ఈ కానాన్లో 7 జాతుల వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ శత్రువులకి ఇలా భయపడిపోతున్నారు. దేనికి భయపడిపోతున్నారంటే వాళ్ళు చాలా బలము కలిగిన వాళ్ళు చాలా ఆజానుబాహులు, దేహదారుద్యానికి చాలా బలమైన వాళ్ళు. చూడండి, చెబుతూ ఏమంటున్నాడంటే, మరియు మిగిలిన వారును నీ కంటబడక దాగిన వారును అంటున్నాడు. అంటే సీక్రెట్గా మన మీద దాడి చేయడానికి శత్రువు పొంచి ఉన్నాడు కదా, ఆడిని కూడా ఎవరు పంపించేస్తానంటున్నాడు? పెద్ద పెద్ద కందిరీగలు. మీకు ఎప్పుడైనా చూడండి, కందిరీగలు తిరుగుతా ఎక్కడైనా చెక్క రంధ్రం చేసుకుని దాంట్లోకి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ లోపల ఎంత డొల్ల చేసి ఉంటాయి అర్థమవుతుందండి. అంటే కందిరీగలు ఇన్విజిబుల్ ప్లేసుల్లో కూడా వెళ్ళిపోయి ఏం చేస్తాయి? పాడు చేసేస్తాయి. అలాగా దేవుడు పంపించే కందిరీగలు ఆ శత్రువులు మన మీద పొంచి ఉండి అలా మాట వేస్తారు కదా, మాట వేసి మీకు కనబడని శత్రువులను కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు? చూడండి, అక్కడ ఏమని రాశాడు? నశింపజేస్తాను.
నశించే వరకు నీ దేవుడని యెహోవా వారి మీదకి పెద్ద కందిరీగలని పంపును. వారిని చూసి నువ్వు జడియొద్దు, నీ దేవుడని యెహోవా నీ మధ్యన ఉన్నాడు, ఆయన భయంకరమైన మహాదేవుడు చెప్పాడండి. అమ్మా జాగ్రత్తగా వినండి, ఇది చెప్పి నేను ముగిస్తాను. వీళ్ళందరూ భయపడుతున్నారు, సణుగుతున్నారు. ఒక పక్క పరిస్థితులు చూస్తున్నారు, ఓ పక్క శత్రువులు చూస్తున్నారు. పరిస్థితులు చూస్తేనేమో భయంకరంగా ఉన్నాయి, శత్రువులు చూస్తేనేమో వారి మీద దాడి చేసే అంశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు దేవుడేమో వాగ్దానం చేశాడు, నీ కానాన్ని ఇస్తాను, అక్కడి నుంచి అందరినీ వెళ్ళగొడతావు. నువ్వు ఏం చేస్తావు? వెళ్ళగొడతావు. నీ శత్రువులు నీ ముందు నిలవలేరు, ఎందుకంటే నేను నీకు ఏర్పాటు చేసిన కానాన్ అనే దేశాన్ని నేను నీ కోసం ఇచ్చాను. నువ్వు వెళ్ళు, భయపడకో, జడియొద్దు, యుద్ధము యెహోవాది, నేనే చేస్తాను యుద్ధం. నువ్వు వెళ్ళు, నువ్వు నుంచో, చక్కగా లేచి నుంచో. నువ్వు నుంచుంటే నేను అద్భుతముగా కార్యాన్ని చేస్తాను. ఇదిగో ఒకవేళ నీ కోసం పొంచి ఉన్న మాటుగండ్లు ఉంటారు కదా నీ శత్రువులు, వాళ్ళని బయటికి లాగేస్తాను నేను. అవసరమైతే పెద్ద పెద్ద కందిరీగలను పంపించి ఆయన నిన్న హతం చేస్తాను అని చెప్తున్నాడు. విశ్వాసులమైన మన జీవితాల్లో కూడా ఇప్పుడు భయంకరమైన నెఫీలీలు శత్రువులు ఎవరు అంటే చూడండి, మనకున్న వ్యసనాలు, మనం వెళ్ళిపోయిన బానిసత్వం, లేకపోతే మన జీవితాల్లో చాలా చాలా ఒడిదుడుకులు ఉంటాయి. అసలు అపవాదిగాడు లేకపోతే వాడి యొక్క అనుచరులు, వాడి శత్రువు, మన శత్రువులు వీళ్ళు కనబడతారా కనబడరా చెప్పండమ్మా? కనబడరు. వాళ్ళు పొంచి ఉండి దాడి చేస్తా చూస్తారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అసలు నీ మీదకి పొంచి ఉన్నదంటే రాబోవు శోధన ఏదున్నా కూడా దాని నుంచి నేను ఏం చేస్తాను? నేను రక్షిస్తాను, నేను తప్పిస్తాను. కాబట్టి నువ్వు భయపడొద్దు, జడియొద్దు, ఎందుకంటే నీ దేవుడైన యెహోవా భయంకరుడు, మహాదేవుడు. కాబట్టి నీ ముందు నీ శత్రువులు నిలవలేరు అని దేవుడు చెప్తున్నాడు. కానీ ప్రతి చోట ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? దేవుని మీద సనుగుతూ వచ్చారు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు. అయితే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 22 చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును అన్నాడు. ఇది పట్టుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు దాకా నేను చెప్పిందంతటినే ఒక మాటలో నేను చెప్పి ముగించేస్తాను. జాగ్రత్తగా వినండి. నీ శత్రువుల్ని నేను క్రమక్రమంగా ఏం చేస్తానన్నాడు? తొలగిస్తాను అని చెప్పాడు. ఒక్కసారి తీసేస్తానన్నాడా? ఒక్కసారి తీసేస్తానన్నది కింద కూడా రాశాడు. ఒక్కొక్కసారి తీసేస్తే ఏమవుతుందో కూడా. అయితే నేను ఇప్పుడు ఇది చెప్తాను, అది వినండి మీరు. క్రమక్రమంగా నేను ఏం చేస్తాను? శత్రువుల్ని తీస్తానంటే స్టెప్ బై స్టెప్. అప్పుడు దాకా నువ్వేం చేయాలి? అప్పుడు దాకా మనం ఏం చేయాలి? భయపడకుండా నిలవాలి, నుంచోవాలి. ఎందుకంటే యుద్ధం చేస్తుంది ఎవరు? అసలు దేవుడు ఏమంటాడంటే కనబడే శత్రువులు కాదురా బాబు, కనబడిన శత్రువులను కూడా నేను ఏం చేస్తాను? నశింపజేస్తాను. ఫరష్యూర్గా డ్యామ్ షూర్గా. ఎందుకంటే నా అంతటి నేను ఇదిగో చెప్తున్నాను. ఈ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే నేను భయంకరమైన మహాదేవుణ్ణి అని తనంతట తను క్లెయిమ్ చేస్తున్నాడు. నువ్వు చూడలేదా ఐగుప్తులో వాళ్ళకి ఎలా తెగుళ్ళు పుట్టించానో చూడలేదా? నీ శత్రువుల గుండెల్లో నేను ఎలా రైళ్లు పరిగెత్తించాను నువ్వు చూడలేదా? ఎర్ర సముద్రం ఎదురుగుంటే ఆ పరిస్థితులు నేను 2 పాయలుగా చేశాను చూడలేదా? మారాను మధురంగా చేశాను నువ్వు చూడలేదా? ఇదిగో పూరేడు పెట్టలుగా కురిపించాను నువ్వు చూడలేదా? మన్నాను కురిపించాను చూడలేదా? అదిగో హోరేబు నుంచి ఆ బండలోంచి అద్భుతమైన నీళ్లని నేను రప్పించాను నువ్వు చూడలేదా? ఇంతమంది శత్రువులు నీ మీదకి వస్తున్నా కూడా వాళ్ళని ఎదుట నిలవకుండా నేను హతం చేశాను నువ్వు చూడలేదా? చూసి కూడా అక్కడ ఏం రాశాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూసారని రాశాడా, చూడలేదని రాశాడా? చదువుతాం. దాన్ని పట్టుకుని అది మూలవాక్యం, రక్షణ స్వాస్థ్యానికి చెప్తున్నాను. చదవండి. 9 40 సంవత్సరములు నా కార్యములను ఏం చేసి చూసారా చూడలేదా? చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించారు అన్నాడు. చూడండి, సంఘముగా మనము కూడా ఇప్పటికొచ్చి యేసు ప్రభువుని మనం నమ్మి రక్షణ పొందిన నాటి నుండి ఎన్ని అద్భుత కార్యాలు చూడలేదు మన జీవితంలో? ఎన్ని ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చూడలేదు? చూసామా చూడలేదా? నేనైతే చాలా చూశాను. నేనైతే చాలా చూశాను. ఎందుకు అంటే విశ్వాస మూలంగా జీవిస్తే దేవుడు కాపాడతాడు, విశ్వాస మూలంగా జీవిస్తే దేవుడు తన వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తాడు అనే అంశం
మనకు తెలుసు. కానీ ఒక్కొక్కసారి ఏమనుకుంటాం తెలుసా, పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పుడు, పరిస్థితి తలకిందులుగా ఉన్నప్పుడు మన ఎదుట భయంకరమైన శత్రువు కనబడుతూ ఉంటాడు. అది ఎలాంటి శోధనైనా అయి ఉండొచ్చు, లేకపోతే ఎంత పెద్ద రోగమైన అయి ఉండొచ్చు, లేకపోతే మన జీవితంలో అప్పులనే బాధ అయినా ఉండొచ్చు, లేకపోతే నొప్పులనే బాధ అయినా ఉండొచ్చు, లేకపోతే తప్పులనే బాధ అయినా ఉండొచ్చు. వీటన్నిటిని చూస్తున్నప్పుడు ఇంకా నా జీవితం లేదు, అయిపోయింది, ఇంకా ఆడు చూస్తే ఎలా ఉన్నాడో నేను చూస్తే, అర్థమవుతుందండి. వెంటనే ఏమనుకుంటాం మనం, ఇంతకాలం నువ్వు ఏంటి నీ వాగ్దానాలు అంటున్నావు, లేదా రసనని శ్వాసం అంటున్నావు, రసన ప్యాకెట్ అంటున్నావు, నా జీవితంలో ఏమీ కలగట్లేదు అని దేవుణ్ణి ఎన్నిసార్లు మనం శోధించలేదు, ఎన్నిసార్లు ఆయన కోపం వచ్చేలా చేయలేదు, చేసామా లేదా? చాలాసార్లు చేసాం. పాస్టర్ గారు చెప్తేనే పని వద్దులేండి, మన భక్తికి మనకి అసలు సంబంధం ఉందా? మన భక్తి ఏం పని అవ్వదులేండి, నా వల్ల ఎక్కడ అవుతుంది? గుమ్మములు తలెత్తి పైకి చక్కగా పడుకోకండి. తలెత్తినంటే తలెత్తి పడుకుంటున్నారు, లేకండి అందరూ పడుకున్న వాళ్ళు. ఎవరు పాస్టర్ గారు వచ్చినా అది చెప్తున్నారు కదా. మొన్న సాగర్ గారు వచ్చినా కూడా అలాగే తిట్టారు. నేను తిట్టనంటేనే తిట్టాడు ఆయన, కానీ మీకు అర్థం అవ్వలేదు. అంతే. మీరు వాక్యం వినకుండా పడుకున్నారంటే దాని అర్థం ఏంటంటే మీరు శిక్ష చేయబడుతున్నారండి. దేవుని వాక్యం మీ దగ్గరికి వస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? ఇంటెన్షనల్గా దానికి లోబడట్లేదు. కాబట్టి విని వాళ్ళ కోపం పుట్టించారు, మనం వినకపోవడం వల్ల దేవుడికి కోపం పుట్టిస్తాం. రైట్, అలా కాదు. కానీ జాగ్రత్తగానండి, మీ అందరికీ ప్రేమతోనే హెచ్చరిస్తున్నాను. ఇతరులు ఈ కార్యాలను చూశారు, పైనేమో విన్నారు, విని కూడా ఆ కార్యాలను చూసి కూడా వారు దేవునికి కోపం పుట్టించారు, దేవునికి కోపం పుట్టించారు, దేవునికి కోపం పుట్టించారు. అలా పుట్టించడం ఎందుకు? అసలు వీళ్ళు ఎలాగ ఉన్నారంటే అక్కడ చెబుతూ ఏమన్నాడంటే, నేను క్రమక్రమంగా దీన్ని ఏం చేస్తానన్నాడు. చదవండి 22 ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 22వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును, అడవి మృగములు విస్తరించి నీకు బాధకముగా ఉండొచ్చును కనుక వారిని ఒక్కమారి నీవు నాశనము చేయ తగదు, అది నీకు క్షేమకరము కాదు అన్నాడు. దీనిని మనలో ఎప్పుడైనా వివరిస్తాను, కానీ ఇప్పటికి మాత్రం నేను చెప్పాలనుకుని చెప్పి ముగిస్తాను. దేవుడు ఒక్కసారి తీసేస్తానని చెప్పట్లేదు, క్రమక్రమంగా నేను ఏం చేస్తాను, ఒక్కొక్కడిని స్టెప్ బై స్టెప్. మీరు బాగా గమనిస్తే మనము కృపచేత రక్షించబడ్డాం. ఎలా రక్షించబడ్డాం? యేసు ప్రభు అని హృదయమందు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి రక్షణ తీర్మానం చేసి మనం ఎలాగ రక్షించబడ్డాం? ఒక్కసారి పాపములన్నీ ఏమైపోయినాయి? క్షమించబడ్డాయి. ఒక్కసారి దేవుడు మనల్ని విడిపించాడు, విమోచించాడు. దేవుని కుమారులు అంటున్నాడు, మన పరలోకంలో కూర్చొని బట్టబడ్డం అన్నమాట. తర్వాత దేవుని యొక్క కుమారులని చాలా ఉన్నతమైన స్థితి అని అన్ని రక్షణ అన్ని ఇచ్చాడు కదా ఒకసారి. కానీ రక్షణ శ్వాసం ఒకసారి ఇవ్వడం. ఎందుకు ఇవ్వడం అంటే మనం జీవించాల్సిన జీవితం చాలా ఉంది కాబట్టి ప్రతిరోజు మనం జీవించాలి. ఒకసారి జీవితే సరిపోద్దా? ఒకసారి జీవించేది సరిపోద్దా? యేసుబాబు నమ్మేసుకున్నానండి, ఇంక అయిపోయిందండి, తవ్వు నన్ను తీసేసుకో అంటారా? అలా కుదరదు. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మనం మన జీవితాన్ని ముగించే వరకు, అంటే ఈ మత్తి మీద దేహాన్ని విడిచిపెట్టే వరకు మనం జీవించాల్సిన అవసరం ఉంది. ఈ జీవించే క్రమంలో ఆ స్వాస్థ్యము, ఆ కానాను, లేకపోతే ఆ ఉన్నతమైన స్వాస్థ్య దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే మన జీవితాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే దాంట్లో ఇంతకీ చాలామంది ఎవరున్నారు? నెఫీలీలు ఉన్నారు, చాలామంది భయంకరమైన మన శత్రువులు ఉన్నారు. అది ఏ రూపంగా అయినా ఉండొచ్చు, అది పాపమైన ఉండొచ్చు, లేకపోతే మన జీవితంలో కష్టాలు, నష్టాలు, వేదనలు, బాధలు, లేకపోతే ఆత్మీయ స్థితిలో అణగారిపోయిన పరిస్థితి ఏదైనా ఉండొచ్చు. అయితే దేవుడు దానిని ఎలాగిస్తానంటున్నాడు? స్టెప్ బై స్టెప్. అంటే ఈ స్టెప్ బై స్టెప్నే మనము లెవెల్ అంటాం. ఏంటండి? లెవెల్. ఈ లెవెల్ కావాలంటే మనకి లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ ఉండాలంటే దేవుని ఆత్మ అభిషేకంతో మనం నడిపించబడాలి. అలా ఆత్మాభిషేకంతో నడిపించబడాలంటే ఆత్మ సంబంధంగా జీవించాలి, ఆత్మను అనుసరించాలి. ఆత్మను అనుసరించాలంటే ఒక నియమం ఉంది. అది ఏ నియమమో తెలుసా? ఆత్మ యొక్క నియమము. ఆత్మ యొక్క నియమం ఏంటో తెలుసా? ఆత్మ ద్వారా మనము నడిపించబడ్డం ఏంటో తెలుసా? నీతిని ద్వారా కృపని దేవుడు ఇస్తాడు. దేని ద్వారా ఇస్తాడండి? నీతి ద్వారా కృపనిస్తాడు. మొదటేమో కృప ద్వారా దేవుడు కృపచేతనే మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. దాన్నేమో రక్షణ అని మనం పిలుస్తున్నాం. పొందుకున్నావా లేదా? ఎన్నిసార్లు పొందుకోవాలి? ఒక్కసారి, అంటే ఒక్క దెబ్బతో ఇచ్చాడు. కానీ ఇక్కడ కృప ద్వారా నీతి తర్వాత నీతి ద్వారా కృప ఉంది. అది ఎన్నిసార్లు?
ప్రతిరోజు క్రమక్రమంగా ఇస్తానంటున్నాడు. కానీ మనకు ఓపిక ఉండదు. ఏముండదండి? ఓపిక ఉండదు. మనకేంటంటే ఒక్కసారి స్విచ్ ఎత్తే మొత్తం తిరిగిపోవాలి, ఫ్యాన్ తిరిగిపోయి నెత్తిమీద పడిపోవాలి అంతే. మనం స్విచ్ ఎత్తే లైట్ వెళ్ళగాలి, మొత్తం బల్బు పని వెళ్ళిపోవాలి అంతే. అంతేనండి? అంటే మానవులకి అలా కోరుకుంటాం కదా అండి. నేను ఎందాక నుంచి అంటున్నాను, మీరు అంటలేదు, మనం అంటున్నాను. నేను ఏం చేసుకుంటున్నాను? నేను కంటెంప్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చిన ప్రతి వాక్యాన్ని నా జీవితంలో నేను అప్లై చేసుకుంటూ వస్తాను. మేమేదో పెద్ద పై నుంచి దిగి వచ్చామనో, లేకపోతే మేము సూపర్ స్టార్లమనో, లేకపోతే గొప్ప స్టార్లమనో కాదు. ఇక్కడ ఎవ్వరు కూడా మేము ఎప్పుడు అలా క్లెయిమ్ చేసుకోము, మీతో పాటే మేము. ఎందుకంటే మేమందరము ప్రభువుని ఫాలో అయితేనే ఆ రక్షణ స్వాస్థ్యాన్ని అనుభవించగలం, లేకపోతే ఎవడో రక్షణ స్వాస్థ్యాన్ని అనుభవించలేడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ఇవన్నీ క్రమక్రమంగా మీకు ఇస్తాను అంటే లెవెల్ ఆఫ్ అనాయింటింగ్. మన శత్రువులు ఎదురుగా ఉన్నారు. ఒకడు తక్కువ బలం కలిగిన శత్రువు ఉండొచ్చు, వాడికంటే ఇంకా బలమైనడు ఒకడు ఉండొచ్చు, వాడికంటే ఇంకా పైన ఉన్నవాడు ఉండొచ్చు. అంటే మనము కూడా మనం రోజు ఎక్విప్ అవ్వాలి వద్దా? అంటే రోజు యుద్ధ సన్నద్ధులే అవ్వాలి. ఎందుకంటే ఈ ఫస్ట్ లెవెల్లో మనం ఈజీగా కొట్టేస్తాం. ఒకడిని ఫస్ట్ లెవెల్ ఏం చేస్తాం? ఈజీగా కొట్టేస్తాం. రెండో లెవెల్కి వెళ్ళేసరికి ఆడికంటే బలమైన ఒకడు నుంచి ఉంటాడు. మళ్ళీ ఆడిని కొట్టాలంటే ఏం చేయాలా? మన విశ్వాసంలో మనం ఒక మెట్టు పెరగాలి ఖచ్చితంగా. అంటే అభిషేకం అనే దాంట్లో లెవెల్లో మనం ఒక మెట్టు పెరగాలి. లేకపోతే వాళ్ళ చేతులు ఏమైపోతాం? మెట్టు పెరిగేటప్పటికి ఏమవుతాం అంటే, దేవుడు అంటాడు, అరే బరే యుద్ధం చేసారా, ఫస్ట్ లెవెల్లో అద్భుతంగా అసలు నీతి ద్వారా కృపను బలి అనుభవించారా బుజ్జుడా, అయితే రెండోసారి నిన్ను నేను ప్రమోట్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? ప్రమోట్ చేసి నీకు ఒక స్టెప్ లెవెల్ ఇస్తున్నాను. ఈ లెవెల్లో నీకు ఏముంటుందో తెలుసా? ఇంకా దీనికంటే ఒక ప్లస్ అనమాట, ఒక మార్కు ఎక్కువ లెవెల్ అనాయింటింగ్ ఇస్తాను నీకు. దేవుని అభిషేకం ద్వారా నేను నడిపించడానికి ఇంకో మెట్టు నేను ఎక్కిస్తాను. అయితే విషయం ఏంటంటే, ఆ మెట్టును కూడా నువ్వు జయించాలంటే ఎదరు ఇంకో నెఫిలీడు ఉన్నాడు, ఆడిని కూడా నువ్వు జయించాలి. ఇప్పుడు దాకా నేను చిన్నది ఏదో అప్పుడు దాకా సరిగ్గా బైబిల్ చదివేదాన్ని కాదండి, లేకపోతే చిన్నగా ఇలాగ చిన్న తప్పులు చేసేసేదానండి, అలా ఉందండి. కానీ నీతి ద్వారా కృపను ఒప్పుకున్న తర్వాత నా జీవితంలో అద్భుతంగా దేవుడు విడుదల ఇచ్చాడండి. వెనక్కి తిరిగి చూస్తే చాలా అద్భుతమైన విడుదల నేను చూశానండి. కానీ ఇప్పుడు ఈ శోధన వచ్చింది చూడండి, బాబోయ్ బుర్ర పాడైపోతుంది నాకు అంటామా లేదా? రాత్రి వచ్చేసాడండి వాడు, బుర్ర తోడేశాడు. ఆడితో నేను పోరాడలేకపోయాను. అంటే దేవుడు నిన్నేదో తగ్గిస్తున్నాడనో, లేకపోతే నిన్నేదో కింద పెట్టి తొక్కేస్తున్నాడు, అని చేస్తున్నాడని కాదు. నిన్ను అక్కడ నిలబెట్టాడు, నన్ను అక్కడ నిలబెట్టాడు. ఎందుకు నిలబెట్టాడు తెలుసా? ఇదిగో నువ్వు బ్యాటిల్ చేయాల్సింది ఏంటి? నీకు తెలియకుండా వెనకాల నీకు దొంగ దెబ్బ తీస్తానికి ఎవడన్నా వచ్చినట్టు అక్కడ పెద్ద కందిరేగలు పంపించేస్తున్నాడు దగ్గరికి. నువ్వు నిలబడ్డావంటే నువ్వు ఏమీ లేదు, యుద్ధము యెహోవాదే, ప్రభువు నిలబెట్టాడు, నా పక్షాన యుద్ధం చేస్తాడు అని సర్వాంగ కవచాన్ని ఆపద్దినమందు యుద్ధ సన్నద్ధులని నుంచుంటే చాలు. ఏంటండి? నుంచుంటే. కానీ నుంచుంటామా? ఆ టైంలో నిజంగా నుంచుంటామని చెప్పండి. ఓ పనికి వెళ్ళామండి, ఆ పని అవ్వలేదు, వెంటనే ఏమనుకుంటాం? విశ్రాంతి అన్నాడు, ఇసినగర్ర అన్నాడు, మనశ్శాంతి లేదేంటండి, ఇవాళ పని అవ్వలేదా అంటే విశ్రాంతి పని చేయట్లేదేమో. వెంటనే దేవుడి మీద ఏం చేస్తుంది తెలుసా? ఏంటంటే అంత చితక నవ్వేస్తున్నారండి మీరు, మొత్తానికి దెబ్బలు తినేస్తున్నారండి. నేను ఆల్రెడీ లోపల తినేస్తున్నాను, మరి ఎవరు చెప్పాను? నిజంగా నేను చాలా అంటే అనుకున్నాను, ఇలా మోసే అనుకున్నాను. అంటే ఎక్కువ శాతం నేను అలాగా మామూలు చాలా సరిగేసుకునేవాడిని దేవుడిని. అంటే ఈ వాక్యం వచ్చిన తర్వాత నేను చాలా మట్టుకు అనుకున్నాను, ఓకే ఇలాంటి పరిస్థితుల్లో నేను నిలబడాలి, ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధ సన్నద్ధుని నిలబడాలి. అంటే నా లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ పెరుగుతుంది, నా శత్రువులు పెరుగుతున్నారంటే నేను ఫలిస్తున్నాను అర్థం. నా శత్రువులు నా మీద ఎక్కువ దాడి కలుగుతుందంటే నేను ఇంకా ఎక్కువ యుద్ధ సన్నద్ధుని అవ్వాలని, లేకపోతే నా అభిషేకాన్ని ఇంకా పెంచుకోవాలి. కాబట్టి ప్రభు మీద నేను ఎంత అనుకుంటే అంత శక్తి ఇస్తాడో అని ఈ వాక్యాల ద్వారా గ్రహించడం వల్ల నేను కొంచెం కాస్తంత సరి చేసుకున్నాను. ఇదివరకు నేను ఒకసారి చెప్పానో లేదో, వాన వచ్చేస్తుంది, పైన మా వాళ్ళు అందరం మొత్తం అద్భుతంగా సెట్టింగ్ చేసేసాం, లైట్లు పెట్టేసాం, బాక్సులు పెట్టేసాం, అన్ని దబదబా వాన కొట్టేస్తుంది. పైకి ఎక్కి అవతల ఇంటి మీద పాతన చేసేస్తున్నాను, ఇలాగా ఆగిపో అని దబదబా చెత్త కొట్టేసింది. పాతన ఆపేసి పరిగెత్తుకొచ్చి అన్ని కింద పెట్టేసాం. పైన ఏం చేశాను, అక్కడ అయ్యో అని తెగపాతం చేశాను, గట్టిగా తవతప కొట్టేసరికి అయ్యో ఇది ఆగిలే లేదని కిందకు వచ్చేసాను. ఎందుకు విషయం ఏంటంటే, ఈ పైకి ఎక్క ఎన్ని కింద దింపక ఆగిపోయింది. అది ఆగిపోన్నాను, ఉన్నది వెళ్ళాలి కదా, ఆగిపోన్నాను, ఎదరదా ఆగిపోయింది, ఇక్కడ ఉన్నది వెళ్ళాలి కదా.
ఇవి ఉన్నది వెళ్ళిలోపు దానికంటే ముందెళ్ళి మొత్తం సర్ది కింద తీసుకొచ్చాను. ఆ రోజు నాకు దేవుడు వర్తమానం ఇచ్చినప్పుడు సిగ్గే వేసింది నాకు. ఇంటికి వెళ్ళి అద్దంలో చూసుకుని తుడుచుకున్నాను అనమాట. అంటే చూడండి, ఎక్కువ శాతం మనం సనుగుకుంటూ ఉంటాం దేవుడిని. ఎందుకో తెలుసా? మనకి ఇచ్చిన ఆ లెవెల్ ఆఫ్ బ్యాటిల్ లేకపోతే ఆ అనాయింటింగ్లో మనము విశ్వాస మూలంగా జీవించడానికి దేవుడు ఒక స్టెప్ మనకు పైకి లేపుతున్నాడు, మనల్ని హెచ్చిస్తున్నాడు. దీని తర్వాత ఇంకో గొప్ప గొప్ప బహుమానం నీకు ఇవ్వబోతున్నాను. చూడండి, ఎప్పుడు ఇలా అనుకుందాం, ఎప్పుడు దురాత్మల చేత కాళ్ళొచ్చేత ఉండి అనుకుందాం ఒక వ్యక్తికి. మనం ఏమడిగమంటే, ప్రభువా ఈ దురాత్మలు మరి నన్ను బాగా చాలా వేధించేస్తున్నాయ్యా, నీ నీతి ద్వారా కృపని ప్రభు అని అడిగాను. వెంటనే సాయంత్రానికి కళ్ళలోకి ఎక్కువ దేలు వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయి? ఎవరి మీద యుద్ధం చేద్దామని అడిగాను. నీ నీతి ద్వారా కృపని అయ్యా, నేను స్థిరంగా నిలబడాలనుకుంటున్నాను, యుద్ధం యెహోవాది అనగా 10 మంది వచ్చి నుంచున్నారు. అప్పుడు దాకా ఒకటి వచ్చి దెయ్యం ఏపీసీది, ఇప్పుడు 10 మంది వచ్చారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? 10 మంది యుద్ధం చేయాలి. ఇంతకే నీకు ఎందుకు పంపించానంటే, ఒరే దెయ్యాల మీద నీకు అధికారం ఇచ్చాను రా, నువ్వు దాన్ని వినియోగించు అని చెబితే 10 మందిని పంపించా బాబు అని ఏదో స్వాస్యం అన్నాను, నేనేదో అదన్నాను ఇదన్నాను. కానీ వాళ్ళందరూ వచ్చి నా మీద పడుతున్నారు, నాకెందుకు వచ్చింది బాబు అని మోసే తిట్టాడు. చూసారా? అలాగ అన్ని రోజులు ఉన్నాయి. కానీ దేవుడు దాన్ని ఎందుకు పంపించాడు తెలుసా? నీకున్న అధికారాన్ని ఇప్పుడు వినియోగించు. నీ చేతిలో ఉన్న దానితో నీవు వాటి మీద అధికారంతో పలికితే అవి నీకు లోబడతాయి అని చెప్పినప్పుడు, ఆ అధికారాన్ని వినియోగించినప్పుడు నా లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ నాకు తెలిసింది. చప్పలు కొడుతూ ప్రభునామాన్ని మహింపరుద్దాం. అంటే దేవుడు ఒక మెట్టు మనల్ని ముందుకు పెడుతున్నాడంటే, మన శత్రువుల మన మీద దాడి చేస్తున్నప్పుడు, మన శత్రువులు మన మీద విపరీతమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మనం యూ హ్యావ్ టు స్టాండ్, అంతే, నుంచోవాలంతే. అంతేకాని దేవుని మీద సనగడం మాత్రం దయచేసి ఎవ్వరు చేయొద్దు. అలా శనిగారు కాబట్టి విని కోపం పుట్టించారు, కార్యాలను చూసి కూడా శోధించారు. ఎవరు? ఇశ్రాయేలీలు, ఇతరులు. అర్థమవుతుందన్న స్తోత్రం చెబుదాం. నా టైం నాకు గుర్తుంది, నేను ముగించేస్తాను. ఒకటేమో మత్స, అందరూ చెప్పండి మత్స. రెండవది తబేరా, ఎవరండి? తబేరా. మూడవది కిబ్రోత్ హతవా. ఈ 3 అనుభవాల్లో ఎక్కడో మూలన ఇరుక్కుపోతాం, దెబ్బలు తినేసాం ఆల్రెడీ కదండి. అలాంటి అనుభవాల్లో మనం ఉన్నాం కదా. ఉన్నప్పుడు ఇశ్రాయేలీని ఎందుకు దృష్టాంతంగా తీసుకోమన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలు అంటే, వాళ్ళు అలా చేశారు, మీరు అలా చేయొద్దు. ఎందుకంటే మీకోసం విశ్రాంతి నిలిచింది. వాళ్ళకి దేవుని నీతి ఏంటో స్వనీతి ఏంటో వాళ్ళకి అర్థం అవ్వలేదు. వాళ్ళు క్రియల మూలమైనట్టు దాన్ని వెంటాడారు. వారు నా ఎడల వారు చూపించిన విశ్వాసత ఎలా ఉందంటే అసలు బాగోలేదు. కాబట్టి వాళ్ళ విశ్రాంతిని పొందుకోలేదు. కానీ విశ్వాసులమైన మనకే ఆ విశ్రాంతి నిలిచి ఉంది. ఏం చెయ్యాలంటే అక్కడ చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచినవాడు లేకపోతే నీతిమంతుడిగా నా ఎదుట తీర్చబడినోడు ఎలా జీవిస్తాడు? విశ్వాసం మూలంగా. కాబట్టి విశ్వాసం మూలంగా మీరు జీవిస్తే నా శక్తి చేత మీరు కాపాడబడతారు. శత్రువులందరినీ పాదాల కింద పెట్టాను, నువ్వు వెళ్ళి స్వాతంత్రించుకో అని దేవుడు మనకు చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం? ఒకవేళ కిబ్రోతు హతావా అనే అనుభవంలో మనం ఉన్నా, తబేరా అనే అనుభవంలో ఉన్నా, మత్స మెరీబా అనే అనుభవాల్లో మనం ఉన్నా, ఈరోజు కాస్త ఆలోచించుకుందాం. అలాంటి ఒకవేళ సిచ్యువేషన్ లేకపోతే ఒకవేళ వస్తాయేమో, ఎందుకంటే మనం చేసిన అవిధేయతను బట్టి వస్తాయి అవన్నీ, మనం తెరుచుకున్న ద్వారాలు అవన్నీ. లేకపోతే మన తోటోళ్ళు తెరిచిన ద్వారాలు కూడా దురాత్మలు వచ్చి వాళ్ళ ద్వారా మనల్ని అటాక్ చేస్తాయేమో. ఏమో ఏ విధంగా వస్తాయో. అది ప్రత్యక్షంగా వచ్చే అటాక్ అయినా ఉండొచ్చు, పరోక్షంగా వచ్చే దాడైనా ఉండొచ్చు. అందుకే చెప్పాడు కదా, నీ మీద నీ శత్రువులు పొంచి ఉన్న శత్రువులను కూడా నేను ఏం చేస్తాను? వారిని నశింపజేస్తానన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు మన శత్రువులను ఆయన నశింపజేస్తాడు? శత్రువులు అంటే మీ ఇంటి పక్కన తపేళ్ళల్లో చొమ్ములిచ్చుకుని కొట్టుకునే వాళ్ళు కాదు నేను చెప్పేది. అలాగని చెప్పి ఏలియా మినిస్ట్రీ చేయకండి. ఈ మధ్య కొంతమంది ఏలియా లాంటి అనుభవం కలిగిన దైవజనులు అంటున్నారు. వెంటనే యేసుప్రభు ఏమంటారు తెలుసా వాళ్ళ గురించి? మీరు ఎట్టి ఆత్మ గలవారు, మీరు ఎరగర్రా, అర్థమవట్లేదు మీకు? అయ్యా అగ్ని దింపే. ఏ దింపే? ఎందుకు అగ్ని ఎవరి మీద దింపాలి? శత్రువుల మీద దింపాలి. శత్రువుడు అంటే ఎవడు? మన జీవితంలో ఏవైతే భయంకరమైన నిఫీలు ఉన్నారో, మన జీవితంలో భయంకరమైన వ్యసనాలు ఉన్నాయో, మన జీవితంలో భయంకరమైన పరిస్థితులు, అప్పులు, బాధలు, వేదనలు, శోధనలు, కీడు, వీటి మీద దేవుని అగ్ని దింపాలి. కానీ మనం ఎవరి మీద దింపాలనుకుంటున్నాం? ఏసు రక్తం చేయి, నువ్వేం చేస్తావు చేయి, ఆడిని మాత్రం చంపేయి, అంతే కదండి మన నినాదం. అలాగా ఉంటుంది నినాదం. ఉంటుందా?
కానీ దేవుని ఉద్దేశం అది ఎంత మాత్రం కాదు. మనకిచ్చిన ఈ స్వాస్థ్యం, ఈ మంచి జీవితం, మంచి దేశంలో మనము ఆయన మీద సనుగుకోకూడదు. ఆయన మీద సనుగుకుంటే ఇదిగో ఈ లిస్టులో కూడా మనమే ఉంటాం. వాళ్ళు కూడా వెళ్ళారు కానీ స్వాస్థ్యాన్ని అనుభవించలేదు. అక్కడి నుంచి పైనుంచి దేవదూతలు ఏం చెప్పుకుంటే తెలుసా, దేవుడు వీళ్ళని పంపించాడు, మంచి జీవితం ఇచ్చాడు, కానీ వీళ్ళు స్వాస్థ్యాన్ని అనుభవించలేదు అనుకుంటారు. మనకు కూడా ఒక రోజు అర్థమవుతుంది, న్యాయపీఠం దగ్గర నుంచున్నప్పుడు ఏమని, దేవుడు నాకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, దాన్ని నేనే అనుభవించలేదు. ఏంటంటే నా జీవితంలో మత్స, మెరీబా, తబేరా, చెప్పండి, కిబ్రోత్, హత్తవా, ఈ కొత్త పదాలు కొత్తగా ఉన్నాయి అంతే. బైబిల్లో మరి హీబ్రూ మరియు గ్రీక్ పదాలు అవన్నీ అలాగే ఉంటాయి కొన్ని. ఇలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళాము. అయితే దానిలో ప్రభువు నాకు సహాయం చేస్తాడని నిలబడలేదు. ఇశ్రాయేలీలు ఏం చేశారు, నేను కూడా అదే చేశాను. ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారు, దేవుని ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గర సిగ్గుపరచబడేది ఎవరు మనమే సిగ్గుపరచబడతాం. కాబట్టి అది మనకు దూరమగును గాక. ఎందుకంటే దేవుడు మన శత్రువులు మనకు అప్పగించాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుడు మనకి ఏం కావాలో అది ఇస్తాడు, ఏం కావాలన్నా ఆయన మనకి ఇస్తాడు. అయితే ఏం కావాలన్నా ఇస్తాడు కదా అని చెప్పేసి మిమ్మల్ని 1 కోటి రూపాయలు లేకపోతే 100 కోట్లు మీ యొక్క జీవితంలో ఏమి వేసేయడు. అలా వేసేస్తే మన దేవుడి దగ్గరికి రానేరాము. అందుకే దైవజనులు చెప్పారు ఏమని, ధనాపేక్ష అంటే ఇస్తాడు. సమృద్ధి అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఒక 100 కోట్లు వచ్చి అకౌంట్లో పడిపోవాలని సమృద్ధి అనుకుంటున్నారు. సమృద్ధి అంటే అది కాదు. నువ్వు సంపాదించిన 1000 రూపాయలైనా నువ్వు కడుపు నిండా తింటావు. ప్రభుకు మహిమ కలుగును గాక. నువ్వు సంపాదించిన 10,000 నీ జీవితంలో దాన్ని నువ్వు వినియోగించగలవు. సిల్లి జంజలు వేసినట్టు అది ఏమాత్రం అవ్వదు. అది జీవితం అంటే. దేవుడు మనకి అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు వాళ్ళందరూ లేచి నిలబడతాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు సమృద్ధి అనే అనుభవం, ఈ యొక్క ఉన్నతమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. కానీ చాలా మార్లు మనము మత్స అనే అనుభవం గుండా, మెరీబా అనే అనుభవం గుండా, భయంకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్తున్నాం. తబేరా అనే అనుభవం, కిబ్రోతు, హత్తావా అనే అనుభవం, అలాంటివి మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మన ఎడల చూసి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఇశ్రాయేలీల వలె అలా ఉండొద్దు, దృష్టాంతములుగా వారు ఉన్నారు మన జీవితంలో. రక్షణను, స్వాస్థ్యాన్ని మనం అనుభవించాలి. చాలామంది రక్షణ పొందుకోలేరు, నశించిపోతున్నారు. కానీ రక్షణ పొందిన మనము కూడా వాళ్ళకిలాగే నశించిపోవడం, వాళ్ళకిలాగే జీవితాన్ని అనుభవించకపోవడం అనేది దేవుని ఉద్దేశం కాదు. రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న అంశము, మనము దేవుని ద్వారా నిశ్చయముగా ఏలతాము. మనము రాజులైన యాజక సమూహము. రాజులు ఎప్పుడు విశ్వసించి పలుకుతారు. మన జీవితంలో కూడా విశ్వసించి పలుకుతే అద్భుతముగా చీకటిలో కూడా, భయంకరమైన చీకటిలో, కారు చీకటిలో కూడా యెహోవా మహిమ మన మీద ప్రకాశిస్తుంది. లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది అని దేవుని యొక్క మాటలు. మన జీవితంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుడు మన జీవితంలో ఆ శత్రువులు ఎందుకు వచ్చారు, వారిని ఎందుకు ఎదురుగా నిలబెట్టాడు తెలుసా, నీవు వారిని హతము చేస్తావని, నీవు వాటిని జయిస్తావని, జయించి ఇంకొక లెవెల్కి నువ్వు వెళ్తావని, జయించి ఇది ఇనప దండంతో మన జీవితాన్ని ఏళ్తామని దేవుడు మన ముందు వీటన్నిటిని పెట్టాడు. కానీ మనం అవిధేయత చేత, విశ్వాసం లేకుండా, దేవుని వాక్యం వినకుండా మన ఇష్టం వచ్చినట్లు మనము దేవుని యొక్క మాటలని దూషించి దేవుణ్ణి కోపపరిచి, లేకపోతే ఆయన మన మీద కోపపడేలాగా మనం చేసుకుంటున్నామేమో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. చేయాల్సింది ఏమీ లేదు. యేసు ప్రభు ద్వారా నేను అన్ని కలిగి ఉన్నానని విశ్వసించి పలకండి. క్రీస్తులో మనం అన్ని కలిగి ఉన్నాము. ఒకవేళ మీ జీవితంలో భయంకరమైన పాపం ఏలుబడి చేస్తుందేమో, ఒక భయంకరమైన అలవాట్లు మనల్ని ఏలుబడి చేస్తున్నాయేమో, వాటన్నిటి నుండి విడుదల ఇవ్వడానికే దేవుడు నిన్ను నుంచోబెట్టాడు. ఖచ్చితంగా మనల్ని నుంచోబెట్టాడు. ఇదిగో జయము మనదే, విజయము మనదే. ప్రభు ద్వారా మనం ఏలగలము. ఈ వాక్యాన్ని మనం పొందుకుంటే కనుక అద్భుతంగా దేవుని ద్వారా కలుగుతున్న ఉన్నతమైన ఆ యొక్క విజయాన్ని మనం చూడగలం. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాము. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దైవజనులు థామస్ గారు వచ్చి ప్రార్థిస్తారు. అందరూ తల్ల వంచి ప్రార్థన చేయండి. ప్రభువా, ఇప్పటిదాకా మత్స, మెరీబా అనే అనుభవంలో ఉన్నామేమయ్యా, అయ్యా కిబ్రోతు, హత్తావా అనే అనుభవంలో మేము ఉన్నామేమో ప్రభువా, అయ్యా యువతను దయచేసి మమ్మల్ని చూడండి. అలాంటి పరిస్థితులు కూడా మేము వెళ్లకుండా దేవా మీ వాక్యాన్ని ఇస్తున్నారు, విశ్వాస మూలంగా మేము జీవించడానికి కృప చూపించండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ యొక్క ఘనమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి వేలాదిని ఆశ్రయిస్తున్నాం. మరొకసారి ఎలాగ నీ పాద సన్నిధిలో చేరి నేను స్తుతించి ఆరాధించి నీ వాక్యాన్ని వినే కృప మా అందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి అందును ఆశ్రయిస్తున్నాం. ఇంతవరకు నీ ఆత్మ సన్నిధిని, నీ ఆత్మను గురించి వాక్శక్తిని మా మధ్య ఉంచి
లేఖనాల్లో నుండి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలుల సంఘటనలో నుండి దేవుని ఇశ్రాయేలు అని పిలువబడుతున్న సంఘానికి దృష్టాంతాలలో ఉండి మాకు ఉపదేశాన్ని నేను కొన్ని వారాలుగా మీరు అందిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మస్సా మెరీబా జలాల యొద్ద నేను తబేరాలో, కిబ్రోతు హత్తావులో మరెన్నో మారులు ఇశ్రాయేలు నీ కార్యాలు చూస్తున్నప్పటికీ ఇంకా నేను పరిశోధిస్తూ నిన్ను బాధ పెట్టేవారుగా, నేను నీ మార్గాలను తెలుసుకోలేని వారుగా నేను ఉంటుండగా, వారి ప్రవర్తనలో ఉండి సంఘానికి మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని ప్రజలు, నీతిమంతులు, దేవుని పిల్లలను పిలువబడుతున్న మేము కూడా ఒకానొక రోజున క్రీస్తు న్యాయపీఠం ఎదుట మా క్రియలను బట్టి, అవి మంచివేనను సరే చెడ్డవేనను సరే, వాటిని బట్టి మేము ప్రతిఫలం పొందబోతామని, వాటి ద్వారా మేము పరిశుద్ధుల్లో ప్రశంసించబడడానికైనా సిగ్గుపడడానికైనా అవకాశం ఉందని మరొకసారి నీ లేఖనాల్లోంచి మా జ్ఞాపకం చేసి హెచ్చరించిన విధానాన్ని బట్టి నాకు తెలుస్తున్నాం. ఆయన విశ్వాసి మరియు సేవకుడు అనే భేదం లేకుండా నేను ముఖ్యంగా బోధకులకు మరి కఠినమైన తీర్పు అని, చేస్తున్న బోధను బట్టి నేను వారి క్రియలను బట్టి వారికి అంతిమ తీర్పు అని నేను మీ వాక్యాల నుండి జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి నాకు తెలుస్తున్నాం. నేను యేసుక్రీస్తునందరి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డామని విషయాన్ని మాత్రమే కాక క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతామనే విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవడానికి మీ వాక్యంలో మీరు చెప్పినట్లుగా వారి క్రియలు వారి వెంట పోవను అని మీరు చెప్పినట్లుగా మా క్రియలు మా వెంట వస్తాయని, మా నిర్లక్ష్యం మా వెంట వస్తుందని, మా విశేష జాగ్రత్త లేని స్వభావం మా వెంట వస్తుందని గుర్తుంచుకోవడానికి నేను ఎప్పటికే మా జీవితాలు మీరు అనేక గొప్ప కార్యాలను చేసి ఉంటుండగా ఆ కార్యాలను బట్టి నేను విశ్వసించడానికి, నిన్ను నమ్మడానికి, నీ అందు నిరీక్షణ పెట్టుకోవడానికి ఎప్పటికే మీరు మాలో జరిగించిన నీ గొప్ప కార్యాన్ని బట్టి నాకు తెలుస్తున్నాం. ఇశ్రాయేలుల వలె కార్యాలను చూచి శోధించేవారుగా ఉండకుండా నీ కార్యాలను బట్టి నిన్ను విశ్వసించడానికి నీ కృప అనుగ్రహించమని, నేను విశ్వాసమూలంగా జీవించడానికి మేము ప్రతిదినము నీ వాక్యం ద్వారా జీవించడానికి నీ కృప అనుగ్రహించమని, మా జీవితంలో జరుగుతున్న పరీక్షల్లో పరీక్ష ద్వారా మీ వ్యక్తిత్వాన్ని పొందుకోవడానికి, నిరీక్షణ కలిగి ఉండడానికి, దీని ద్వారా అత్యంతమైన గొప్ప అధికారాన్ని, గొప్ప అభిషేకంలో అభివృద్ధిని మేము చూడడానికి నీ కృప అనుగ్రహించమని, ఈ వాక్యం అంతటినీ మా హృదయాల్లో మా తలంపుల్లో భద్రపరిచి కాపాడమని, వీటన్నిటిని జ్ఞాపకం ఉంచుకునే శక్తి మాకు లేదు కనుక, వీటిని ధ్యానం చేసేంత జ్ఞానం మాకు లేదు కనుక, మా హృదయంలో ఉన్న నీ ఆత్మ ద్వారా వీటిని కాపాడి భద్రపరిచి మరిన్ని తలంపులను నీ ఆత్మ ద్వారా మాకు అందించమని, నీ రాక ఆలస్యమైతే మరొకసారి నీ సన్నిధిలో చేరి నేను స్తుతించి నీ మాటలు వినే కృప మా అందరికి అనుగ్రహించమని, మా ప్రభువు మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట స్తుతించి ప్రార్థిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, సహాయం ఎప్పుడు ఎల్లప్పుడూ సర్వలోక పరిశుద్ధులకు, ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్న ప్రతి నీతి పరిచారకునికి, ప్రతి నీతికి కారణమగు పరిచర్యకు, సార్వత్రిక సంఘానికి తోడై నడిపించును గాక.